మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద టుడేస్ లైవ్ సెషన్. సో మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా వస్తాయి, మనం ఆ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ముందు మనం ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసే ముందు ఈ సబ్జెక్ట్ యొక్క సిలబస్ ఏంటో తెలుసుకుందాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే ఈ సబ్జెక్ట్ యొక్క సిలబస్ ఏంటంటే, హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద పాయింట్స్, అంటే సిలబస్ ఏంటి అనేది. ఇఫ్ యూ సీ ద సిలబస్, so this syllabus consists of simple stresses and strains, and one more thing, నేను చెప్పుకుంటా వెళ్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ ఆస్క్ అస్ ఇన్ అవర్ లైవ్ సెషన్. ఓకే, ఇన్ అవర్ లైవ్ సెషన్. సో లైవ్ చాట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని ద్వారా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో మీన్వైల్ నేను మధ్యలో మీ కమెంట్స్ కూడా చూస్తాను అండ్ ఐ విల్ రిప్లై యూ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ కమెంట్. సో ఫస్ట్ మన ఈ మెయిన్ సెషన్ ఉద్దేశం ఏంటంటే, ఈ సబ్జెక్ట్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆ క్వశ్చన్స్ని మనం ఎలా ఆన్సర్ చేయగలుగుతాము ఆర్ ఎలా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో సిలబస్ కదా, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, and then mechanical properties, of material, mechanical properties of materials, and then elastic constants and their relation, and their relationships, elastic constants and their relationships. After this, SFD and BMD, theory of bending and shear stress in beams, and then torsion. ఇవి మనకున్న టాపిక్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ నీడ్ టు స్టడీ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్. సో ఈ అన్ని టాపిక్స్ కనుక మనం చూస్తే ఒకసారి వెరీ ఈజీ అనమాట. అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్లో మనకి ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, లైక్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, కాలమ్స్, డిఫ్లెక్షన్స్ అనే కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ ఏమి ఇందులో మెన్షన్ చేసి లేవు. సో జనరల్గా ఆ టాపిక్స్ ఉంటే కనుక మనకి కొంచెం ఈ సబ్జెక్ట్ టఫ్ అయ్యేదేమో కానీ, బట్ ఇప్పుడున్న టాపిక్స్ ప్రకారం అయితే వెరీ ఈజీ టు స్కోర్. అంటే ఈ సబ్జెక్ట్ అనేది కాదు, అన్ని సబ్జెక్టులు కూడా అలాగే ఉంటుంది. అండ్ మనం ప్రీవియస్గా కూడా ఒక లైవ్ సెషన్ చేసినప్పుడు మీకు టోటల్ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంతసేపు టైం ఇవ్వాలి, అండ్ అలా ప్రిపేర్ అయితే మనం ఎలాగ స్కోర్ చేయగలుగుతాం, మ్యాక్సిమం మార్క్స్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ లైవ్ సెషన్లో డిస్కస్ చేసాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఆ లైవ్ సెషన్ కూడా చూడండి. ప్రతి సబ్జెక్ట్ గురించి ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి అనేది మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ మాత్రం ఈ లైవ్ సెషన్లో మాత్రం మనం మెయిన్గా ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ మీద టార్గెట్ చేయబోతున్నాం. క్లియర్? ఈరోజు జరిగే లైవ్ సెషన్ అంతా కూడా. సో నేను ఒక్కసారి ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళి ఈ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఈ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, క్వశ్చన్స్ ఎలాగొస్తాయి అని డిస్కస్ చేసే ముందు, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ప్లీజ్ ఆస్క్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో వన్స్ ఐఎమ్ గోయింగ్ టు సీ ద కామెంట్స్. సో కామెంట్స్ చూసిన తర్వాత ఐ విల్ బిగిన్ ద సెషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ ఆస్క్. సో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఓకే, సో మేబీ డౌట్స్ ఏం లేనట్టున్నాయి మీ అందరికీ ప్రస్తుతానికి. సో మనం ఐ విల్ గో ఇన్ టు ద టాపిక్. సో ఆల్ ఆఫ్ యూ, యాజ్ ఐ సెడ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో చూడండి ఒకసారి,
సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ మనకి అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. సో ఈ సబ్జెక్ట్ గురించి మనకు పూర్తిగా అవగాహన రావాలి అంటే మనం ఫస్ట్ స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సో ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటే ఏంటో మనకు అర్థమైంది అంటే ఈ సబ్జెక్ట్లో ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అయినా, ఇందాక మీకు ప్రిన్సిపల్ స్ట్రెసెస్, డిఫ్లెక్షన్స్ కొంచెం లెందీగా ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయని చెప్పాను కదా, ఆ టాపిక్స్ని కూడా మనం అర్థం చేసుకుని నేర్చుకుని ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఏమైనా వస్తే ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్కి మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి. సో దానికి నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, దాని ద్వారా నేను స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుర్చీలో కూర్చుని ఉన్నారు, క్లియర్. సో మీరు కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు మీ సెల్ఫ్ వెయిట్ అనేది ఆ కుర్చీ మీద ఎక్స్టర్నల్ యాక్టింగ్ లోడా కాదా? అప్పుడు ఏమవుతుంది, వీఆర్ అప్లైయింగ్ అంటే మీరు ఏం చేస్తున్నారు, కుర్చీ మీద లోడ్ అప్లై చేస్తున్నారు. మీరు కుర్చీలో కూర్చోవటం అంటే ఏం జరుగుతుంది, ఆ కుర్చీ మీద లోడ్ అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో అప్లై చేసిన లోడ్కి కుర్చీలో జరిగే మార్పుల్ని మనం కనుక చదివితే అంటే బిహేవియర్ ఆఫ్ ద చైర్ బికాస్ ఆఫ్ యువర్ లోడ్, ఇఫ్ యూ స్టడీ దట్ ఈజ్ వాట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మీన్స్. ఓకే, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏంటో చెప్పాను కదా, మనం ఒక మెటీరియల్ మీద లోడ్ పెట్టినప్పుడు, ఎక్స్టర్నల్ లోడ్ పెట్టినప్పుడు ఆ మెటీరియల్లో వేరియస్ ప్రాపర్టీ చేంజెస్ ఎలా ఉంటాయి, అసలు వేరియస్ ప్రాపర్టీస్ ఎలాగ ఎగ్జిస్ట్ అవుతాయి, అండ్ ఆ కుర్చీ బిహేవియర్ ఎలా ఉంటుంది, అంటే కుర్చీ ఇన్ సెన్స్ మెటీరియల్. ఓకే, లోడ్ పెట్టినప్పుడు మెటీరియల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, వేరియస్ ప్రాపర్టీస్ ఏమి కనబరుస్తుంది అనేది చదివితేనే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్, మన ఎగ్జాంపుల్కి వస్తే మీరు కుర్చీలో కూర్చున్నారు. సో కూర్చున్నప్పుడు ఆ కుర్చీ ఎలా బిహేవ్ చేస్తుంది, ఫస్ట్ ఆ కుర్చీలో మన కంటికి కూడా కనిపించినంత చిన్న డిఫార్మేషన్స్ జరుగుతాయి, రైట్, అవునా కదా. డిఫార్మేషన్స్ జరిగిన తర్వాత, ఓకే, డిఫార్మేషన్స్ జరిగిన తర్వాత మనం పడిపోకుండా ఇంకా కుర్చీలో కూర్చోగలుగుతున్నామంటే కారణం ఏంటి, ఆ కుర్చీ అనేది రెసిస్టెన్స్ ఆఫర్ చేయగలుగుతుంది, రైట్. సో దట్ రెసిస్టెన్స్ హియర్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రెస్ అండ్ దట్ డిఫార్మేషన్స్ వీఆర్ గోయింగ్ టు క్వాంటిఫై యాజ్ ఎ స్ట్రెయిన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో స్ట్రెయిన్ అంటే ఏంటి, దీస్ ఆర్ ద డిఫార్మేషన్స్. స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ డిఫార్మేషన్స్. Now what is stress? Stress అంటే ఏంటి, రెసిస్టెన్స్, యూ కెన్ సే ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో మనం కుర్చీలో కూర్చున్న వెంటనే జరిగేది ఏంటి, డిఫార్మేషన్స్. అందుకే స్ట్రెయిన్ అనేది ఫండమెంటల్ ఆర్ ఫస్ట్, యూ కెన్ సే. స్ట్రెయిన్ అనేది ఏంటి, ఫండమెంటల్ ఆర్ ఫస్ట్. ఎందుకు స్ట్రెయిన్ అనేది ఫండమెంటల్ ఫస్ట్ అంటే కుర్చీ అంటే మీరు బాగా అర్థమవుతుంది, కనెక్ట్ అవుతారని చెప్తున్నా. బట్ మనం బీమ్ మీదకో స్లాబ్ మీదకో ఏదన్నా తీసుకోండి, ఒక ఎలిమెంట్ మీదకి, ఒక మెటీరియల్తో చేసిన ఒక స్ట్రక్చరల్ ఎలిమెంట్ మీదకి మనం ఎక్స్టర్నల్ లోడ్ అనేది కనుక పెడితే ఫస్ట్ అందులో జరిగేది డిఫార్మేషన్. దట్ డిఫార్మేషన్ వీఆర్ గోయింగ్ టు క్వాంటిఫై హియర్ విత్ ఎ టెక్నికల్ టర్మ్ నోన్ యాజ్ స్ట్రెయిన్. సో ఫస్ట్ స్ట్రెయిన్ అనేది జరిగిన తర్వాత స్ట్రెస్ అనేది డెవలప్ అయ్యి, ఓకే, స్ట్రెస్ అనేది డెవలప్ అయ్యి మనం అప్లై చేసిన లోడ్ని రెసిస్ట్ చేస్తుంది అని అనుకుంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుంది, స్ట్రెయిన్. ఇది కూడా క్వశ్చన్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే చూడండి, కాన్సెప్ట్ నుంచే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందో. ఇక్కడ ఏమడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫండమెంటల్ క్వాంటిటీ అని అడుగుతాడు. అందులో స్ట్రెస్, స్ట్రెయిన్, ఇంకా అదర్ ఆప్షన్స్ ఇస్తాడు. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ టు బి చూస్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ టు చూస్ ఫ్రమ్ దట్, స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ ఈజ్ ద ఫండమెంటల్, whereas stress is derived. సో స్ట్రెస్ అంటే ఏంటి, బేసిక్గా ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ బై ఏరియా. స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. సో స్ట్రెయిన్ దేని గురించి, లెంత్ అనేది ఇదే కదా, లెంత్ కనిపించే డైరెక్షన్ మనం ఏమంటాం, ఫ్రంట్ వ్యూ అంటాం, లేదా లాంగిట్యూనల్ వ్యూ అంటాం. మరి మార్కర్ యొక్క క్రాస్ సెక్షన్ తెలియాలి అంటే కట్ చేసి చూడాలి, లేదా సైడ్ వ్యూ చూడాలి, ఇజంట్ ఇట్. సో అది నేను మీకు చూపించాను. సో ఇప్పుడు క్రాస్ సెక్షన్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో కనుక లోడ్ యాక్ట్ అయింది అనుకోండి, ఓకే, క్రాస్ సెక్షన్ కనుక ఎగ్జాక్ట్గా సెంటర్లో కనుక లోడ్ యాక్ట్ అయింది అనుకోండి, ఆ యాక్ట్ అయిన లోడ్ అనేది యూనిఫామ్గా స్ట్రెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది త్రూ అవుట్ ద క్రాస్ సెక్షన్.
దాన్ని ఏమంటారు, సింపుల్ స్ట్రెస్ అంటారు. అండ్ దానివల్ల డెవలప్ అయ్యేదాన్ని సింపుల్ స్ట్రెయిన్ అంటారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏమని రాయొచ్చు, P/A, రైట్, P/A, ఫోర్స్ బై ఏరియా. అండ్ అదేవిధంగా స్ట్రెయిన్ అంటే ఏం రాయొచ్చు, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ అని చెప్పాను కదా. సో ఈ డెల్టా ఎల్ అంటే ఏంటంటే ఎంతైతే మార్పు వచ్చింది లెంత్లో, అంటే అది పెరగటమో తరగటం ఏదో చేయొచ్చు. పెరిగితేనేమో ఎక్స్పాన్షన్ ఆర్ ఎక్స్టెన్షన్ అంటాం, తగ్గితేనేమో కాంట్రాక్షన్ ఆర్ కంప్రెషన్ అంటాం. సో ఆ చేంజ్ అనేది డెల్టా ఎల్, ఒరిజినల్ లెంత్ ఎల్. ఇది సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటే, రైట్. సో ఇప్పుడు ఈ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రిలేట్ చేయడానికి, ఓకే, ఈ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రిలేట్ చేయడానికి ఇక్కడ మనకి ఒక లా ఉంది, వెరీ ఇంపార్టెంట్ లా, దట్ ఈస్ ఊక్స్ లా. ఓకే, ఈ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రిలేట్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ ఏ లా నోన్ యాజ్ ఊక్స్ లా. నో వాట్ ఈస్ దిస్ ఊక్స్ లా? What is this Hooke's law? So Hooke's law states that for an elastic material, stress is proportional to strain. Okay, for an elastic material, stress is proportional to strain అని ఈ Hooke's law చెప్తుంది. ఫర్ అన్ ఎలాస్టిక్, సో జనరల్గా స్ట్రెస్ని మనం స్మాల్ ఎఫ్తో రిప్రజెంట్ చేయొచ్చు, లేదా మనం స్మాల్ ఎఫ్తో రిప్రజెంట్ చేయొచ్చు, లేదా సిగ్మాతో రిప్రజెంట్ చేయొచ్చు. సో సిగ్మా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎప్సిలాన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దిస్ ఈజ్ హూక్స్ లా. సో మనకు తెలుసు కదా, ఈ ప్రపోర్షనాలిటీని ఎలిమినేట్ చేయడానికి మనం ఎప్పుడో కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఆ కాన్స్టెంట్ ఏంటంటే యంగ్స్ మాడ్యులస్. సో సిగ్మా అంటే స్ట్రెస్, ఎప్సిలాన్ అంటే స్ట్రెయిన్, బట్ ఇప్పుడు క్యాపిటల్ ఈ అంటే ఏంటి, యంగ్స్ మాడ్యులస్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూ. సో చిన్న ప్రాబ్లం వల్ల మనకి ఇష్యూ అయింది. చూడండి, కొంతమంది అడుగుతున్నారు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు అని. సో ఈ సిలబస్ ప్రకారం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ని మనం అరౌండ్ 8 to 10 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. 8 నుంచి 10 గంటల్లో కంప్లీట్ చేసేయచ్చు. ఇది మీరు ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ చాలా వరకు మన ప్రీవియస్ లైవ్ సెషన్లో నేను ఆన్సర్ చేశాను. టోటల్ సిలబస్లో మనకి 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 8 సబ్జెక్ట్ని చదవటానికి ఎంత టైం కావాలి, ఒక్కో సబ్జెక్ట్కి ఎంతసేపు చేయాలి, ఎంత టైం మనం స్పేర్ చేయాలి. అండ్ అదేవిధంగా ఒకసారి రివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం చదివేటప్పుడు ఎంత టైం పడుతుంది అనేది ప్రతిదీ మీకు చెప్పాను. అండ్ ఆన్లైన్ కోర్సెస్ కూడా మనకు ఉన్నాయి. ఓకే.
ఓకే, వెల్కమ్ బ్యాక్. సారీ ఫర్ అగైన్ ఇంటరప్షన్. సో కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మనం మధ్యలో ఆగాల్సి వచ్చింది. మనం ఇక్కడ ఏం డిస్కస్ చేద్దాం, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ ద మైల్డ్ స్టీల్. అండ్ కొంతమంది తెలుగులో చెప్పమని అడుగుతున్నారు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు ఓన్లీ. తెలుగులోనే కదా మనం డిస్కస్ చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి స్ట్రెస్ స్ట్రెయిన్ అంటే అర్థం అవడం కోసం నేను చెప్పిన ఎగ్జాంపుల్ కూడా తెలుగులోనేగా చెప్పాను. డోంట్ వరీ. అండ్ బుక్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. సో ఆన్లైన్ కోర్స్ బుక్స్ అంటే సెపరేట్ గా బుక్స్ ఏం అవసరం లేదు, చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాము. ఆ క్లాసెస్ అయితే అటెండ్ అయితే లాస్ట్ క్వశ్చన్ అనేది అంతకు మించి దాటి వెళ్ళదు. మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ నుంచి దాటి వెళ్ళదు. దట్ ఈస్ ఫర్ 100%. చూడండి, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్. ఆన్ ఎక్స్ యాక్సిస్ వీ టేక్ స్ట్రెయిన్. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద మనం స్ట్రెయిన్ రిప్రజెంట్ చేస్తాం, ఎప్సిలాన్. అండ్ ఆన్ వై యాక్సిస్ వీ టేక్ స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది స్మాల్ ఎఫ్ అన్నా వాడతాం, లేదా సిగ్మా అన్నా వాడతాం, ఏదన్నా వాడచ్చు, సిగ్మా. నౌ ద టిపికల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్ ఈజ్ యాజ్ ఫాలోస్. దిస్ ఇస్ ద టిపికల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ ద మైల్డ్ స్టీల్. ఓకే, సో ఈ కరువులో మనం వేరియస్ పాయింట్స్ అనేవి ఏంటో చూసి దాన్ని కనుక ఆ పాయింట్స్ని కనుక గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ఇట్. సో వాట్ ఆర్ దోస్ పాయింట్స్? ఫస్ట్ లెట్ మీ మార్క్. సో నేను ఇక్కడ మార్క్ చేస్తాను అండ్ ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ అబౌట్ దోస్ పాయింట్స్. ఏ, బి, సి డాష్, సి, డి, ఈ అండ్ ఎఫ్. ఇవి పాయింట్స్. ఓకే, ఇవి పాయింట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి కనుక మనం చూస్తే, ఏ అంటే ఏంటి? ప్రొపోర్షనల్ పాయింట్. అండ్ వాట్ ఈజ్ బి? ఎలాస్టిక్ పాయింట్. వాట్ ఈజ్ సి డాష్? అప్పర్ ఈల్డ్ పాయింట్. వాట్ ఈజ్ సి? లోవర్ ఈల్డ్ పాయింట్. అండ్ సిడి ఈజ్ నథింగ్ బట్ ఈల్డింగ్ జోన్ ఆర్ ప్లాస్టిక్ జోన్, ఆర్ యూ కెన్ సే ఇట్ ఈజ్ ఈల్డ్ ప్లాట్యూ. అండ్ ఈ అంటే ఏంటి? అల్టిమేట్ పాయింట్. సో మరి డిఈని ఏమంటారు? డిఈ రీజన్ ఏమంటారంటే స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్. అండ్ అదేవిధంగా ఈఎఫ్ అంటే ఏంటి? నెక్కింగ్ జోన్ ఆర్ సాఫ్ట్నింగ్ జోన్ అంటారు. సో అందుకే దీన్ని ఏమనొచ్చు? స్ట్రెయిన్ సాఫ్ట్నింగ్ జోన్ అనొచ్చు. అండ్ ఎఫ్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ పాయింట్ ఆర్ ఫ్రాక్చర్ పాయింట్ వేర్ ద మెటీరియల్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్, అంటే రెండు కింద విరిగిపోతుంది. సో ఈ పాయింట్ దగ్గర. సో మైల్డ్ స్టీల్ మైల్డ్ స్టీల్ కనుక మనం టెన్షన్ ఫోర్స్ అప్లై చేస్తూ టెస్ట్ చేస్తే, టెన్షన్ ఫోర్స్ అప్లై చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్లో వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా గ్రాఫ్ మీద ప్లాట్ చేసి ఆ పాయింట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది. సో ఫైనల్గా ఈ పాయింట్ దగ్గర ఫెయిల్ అయిపోతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? కానీ జనరల్గా మనం ఈ మొత్తం కర్వ్ అనేది కన్సిడర్ చేయం. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మన లైవ్ సెషను అండ్ లిమిటెడ్ టైంలో మనం సబ్జెక్ట్ అంతా డిస్కస్ చేయాలి కాబట్టి నేను ప్రతిదీ డీటెయిల్గా రాయట్లా. ఏ, బి, సి డాష్ అంటే ఏంటో డీటెయిల్గా రాయట్లా, జస్ట్ చెప్పాను అంతే. వన్స్ అగైన్, ఏ అంటే ఏంటి? ప్రపోర్షనల్ పాయింట్. బి అంటే ఎలాస్టిక్ పాయింట్. సి ఈజ్ అప్పర్ ఈల్డ్ పాయింట్. సి డాష్ ఈజ్ అప్పర్ ఈల్డ్ పాయింట్. సి ఈజ్ ఈల్డ్ పాయింట్. సిడి ఈజ్ ప్లాస్టిక్ జోన్. అండ్ at D, strain hardening zone begins and ends at E. Therefore, DE is known as strain hardening zone. And at E, strain hardening zone ends and strain softening zone అనే స్టార్ట్ అవుతుంది. సో at E, strain softening zone స్టార్ట్ అయ్యి F వరకు ఉండి F దగ్గర మెటీరియల్ ఫెయిల్ అయిపోతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏమనుకున్నాం? ఇట్ ఈస్ ఎ స్లోప్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. మాడ్యులస్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ అయినా అనొచ్చు, లేదా మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని అనొచ్చు. యంగ్స్ మాడ్యులస్ ఆర్ దీన్ని ఏమంటారు? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని కూడా అనొచ్చు. సో ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి? స్లోప్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఏంటి? స్లోప్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. సో జనరల్గా మైల్డ్ స్టీల్ యొక్క టోటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇదైనప్పటికీ కూడా మనం ఈ మొత్తం కన్సిడర్ చేయం. జనరల్గా చదివేటప్పుడు కానీ డిజైన్లో కానీ మనం ఎక్కడ వరకు కన్సిడర్ చేస్తామంటే ఈల్డింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు కన్సిడర్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ద గ్రాఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ అండ్ దిస్ టోటల్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ వీఆర్ గోయింగ్ టు ఇగ్నోర్. అంటే చూడండి ఒకసారి,
ఇదే అనమాట మనం కన్సిడర్ చేసేది. అంటే ఇప్పుడు చూపించింది టోటల్. ఓకే, ఇప్పుడు చూపించింది ఏంటి? టోటల్ గ్రాఫ్. అంటే మనం మైల్ స్టీల్ వైరో లేదంటే ఒక బారో తీసుకుని ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి కదా, ఇంత లోటుకి ఇంత స్ట్రెయిన్ అని వస్తుంది కదా, ఆ పాయింట్స్ అన్నీ కనుక గ్రాఫ్ మీద ప్లాట్ చేసి కలుపుకుంటూ వెళ్తే మనకు వచ్చేదేంటి? స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఇదే కదా ఇప్పుడు చూపించిందే కదా. బట్ జనరల్గా ఒక్కసారి ఆలోచించండి కామన్ సెన్స్ తోటి. మనం స్ట్రక్చర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసేసిన తర్వాత అవి ఫెయిల్ అయ్యేంత వరకు లోడ్ అప్లై చేయం కదా. అవి సేఫ్గా ఏ లోడ్స్కి అయితే సేఫ్గా ఉంటాయో ఆ లోడ్స్ అప్లై చేసి మనం స్ట్రక్చర్ని వాడుకుంటాం. అంటే ఏంటి? బిల్డింగ్ తీసుకోండి, మనం ఉండే ఇల్లు. సో ఆ ఇంటి మీద ఆ ఎంత లోడ్కి అయితే ఫెయిల్ అయిపోతుందో అంత లోడ్ అయితే మనం పెట్టం కదా ఇంటి మీద. ఇట్ ఈస్ ఎ డేంజర్ అండ్ ఇట్ ఈస్ ఎ రిడిక్యులస్. ఓకే, అలా చేయం కదా. సో జనరల్గా మనం పెట్టే లోడ్ల వల్ల ఏ మెటీరియల్ అయినా డెవలప్ అయ్యే స్ట్రెస్ కొంచెం వరకే ఉంటుంది. సో ఫెయిల్యూర్ వరకు మనం లోడ్ పెట్టం కాబట్టి మనం కొంచెం పోర్షన్ ఆఫ్ గ్రాఫే కన్సిడర్ చేస్తాం, మొత్తం కాదు. బట్ అసలు ఎక్కడ ఫెయిల్ అవుతుందో కూడా మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలిసినప్పుడే కదా దాని యొక్క స్ట్రెంగ్త్, టోటల్ స్ట్రెంగ్త్ ఎంతో తెలిసేది. అందుచేత టోటల్ గ్రాఫ్ని మనం చదవాలి. టోటల్ గ్రాఫ్ని చదవాలి అండ్ ఆ గ్రాఫ్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా మనకు తెలియాలి. బట్ మనం డిజైన్ చేసేటప్పుడు దీన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము, విచ్ ఈజ్ లీనియర్. ఓకే, లీనియర్. సో లీనియర్ అంటే దీని స్లోప్ ఏమవుతుంది? థీటా అనుకుంటే tan థీటానే కదా అయ్యేది. సో దిస్ tan theta gives us యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ అంటే ఏమన్నా స్లోప్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అన్నాం కదా. సో ఇనిషియల్ పోర్షన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి, అంటే థీటా ఫైండ్ అవుట్ చేసి tan ఆఫ్ థీటా గివ్స్ us స్లోప్, దట్ ఈజ్ యంగ్స్ మాడ్యులస్. దట్స్ ఇట్. ఇది మన ఫస్ట్ టాపిక్ చెప్పాలంటే. ఓకే, సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ అన్నాం కదా, అది మన ఫస్ట్ టాపిక్. అంటే యాక్చువల్లీ మనకు కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల మధ్యలో క్లాస్ అయితే బ్రేక్ అయింది, కానీ ఒక 15 minutesలో ఫస్ట్ టాపిక్ అయిపోయిందా లేదా చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? మెకానికల్ ప్రాపర్టీస్. సో మనకి ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో ఏంటా ప్రాపర్టీస్ అనేది ఫస్ట్ నేను అన్ని రాసుకుని వెళ్తాను. చూడండి, ఐ విల్ రైట్ ప్రాపర్టీ 1 by 1. ఎలాస్టిసిటీ. సెకండ్ ప్రాపర్టీ ప్లాస్టిసిటీ. నెక్స్ట్ ప్రాపర్టీ ductility. Okay, and then malleability, and then resilience, toughness, strength, హార్డ్నెస్, ఎక్సెట్రా. ఇవి మెయిన్ ప్రాపర్టీస్. ఓకే, ఇవి మెయిన్ ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ చూడండి, బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ఐ థింక్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ బై విర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ పొజిషన్ అపాన్ అన్లోడింగ్. అంటే ఏ మెటీరియల్ మీద అయితే మనం పెట్టిన లోడ్ తీసేసినప్పుడు లోడ్ పెట్టకముందు ఎలాగైతే ఆ మెటీరియల్ ఉందో ఆ విధంగా కనుక ఆ మెటీరియల్ వచ్చేస్తే, అంటే ఆ షేప్లోకి ఆ పొజిషన్లోకి వచ్చేస్తే దాన్ని ఎలాస్టిసిటీ అంటారు. ఓకే, సో మీరు ఇప్పుడు రబ్బర్ ఎలాస్టిక్ అనుకుంటారు, కాదు. మైల్ స్టీల్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ దెన్ రబ్బర్. యూ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, నోట్ అండ్ రైట్. అంటే రబ్బర్ కూడా మనం లోడ్ పెట్టి తీసేస్తే మళ్ళీ ప్రీవియస్ షేప్లోకి పొజిషన్లోకి వచ్చేస్తుంది కదా. అందుకు మనం ఏమనుకుంటాం అంటే వీఆర్ ఇన్ మిస్కాన్సెప్షన్, రబ్బర్ బాగా ఎలాస్టిక్ అనుకుంటాం. కాదు, మనకున్న మెటీరియల్లో కల్లా మోర్ ఎలాస్టిక్ ఈజ్ మైల్ స్టీల్. సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. మనం ఏవైతే మిస్కాన్సెప్షన్లో ఉంటామో ఎగ్జామినర్ అటువంటివే పట్టుకుని మనం క్వశ్చన్లు అడుగుతాడు. సో మైల్ స్టీల్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ దాన్ రబ్బర్. సో రబ్బర్ కన్నా కూడా మైల్ స్టీల్ ఎక్కువ ఎలాస్టిక్. సో ఎలాస్టిక్ అంటే ఏంటో డిస్కస్ చేసాం కదా. దానికి ఆపోజిటే ప్లాస్టిక్. సో ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే పర్మనెంట్ సెట్. సో ప్లాస్టిసిటీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ బై విర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ డోంట్ రీగెయిన్ టు ఇట్స్ ఆర్ ఇట్ డోంట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ పొజిషన్. దట్ ఈజ్ వాట్ ప్లాస్టిసిటీ అంటే. మీరు చూడండి, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చూపించాం కదా. సో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో మనకి ప్లాస్టిక్ జోన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎలాస్టిక్ జోన్ అయిపోయిన తర్వాతే కదా. సో జనరల్గా ఏ మెటీరియల్ అయినా కూడా ఫస్ట్ ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఉంటుంది. వన్స్ ఆ ఎలాస్టిసిటీ ప్రాపర్టీ అనేది కనుక రీచ్ అయిపోతే
తర్వాత ప్లాస్టిసిటీ వస్తుంది. అంటే దాని లిమిట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఆర్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది, అదే ప్లాస్టిసిటీ. అండ్ దెన్ డక్టిలిటీ అంటే ఏంటంటే ఈ ప్రాపర్టీ కనుక చూస్తే ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ బై వెర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ కెన్ బి డ్రాన్ ఇంటే థిన్ వైర్స్. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ దేని నుంచి వస్తుంది? వైర్ నుంచే కదా వస్తుంది. ఆ వైర్ డయా చూడండి ఎంత చిన్నగా ఉంటుంది. కానీ మనకి నేచర్లో ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏవి కూడా, మెటీరియల్స్ ఏవి కూడా అలా ఉండవు కదా. మనం ఏం చేస్తున్నాం? మనం తయారు చేస్తున్నాం మెటీరియల్ నుంచి. కాపర్ ఉందంటే కాపర్ నుంచి వైర్స్ కింద లాగుతున్నాం. అదే మైల్డ్ స్టీల్ ఉందంటే ఆ మైల్డ్ స్టీల్ కూడా వైర్స్ కింద సాగదీస్తున్నాం. అలా సాగే గుణం ఉన్నదాన్ని డక్టిలిటీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏ మెటీరియల్కి అయితే అలా సాగే గుణం ఉంటుందో దాన్ని డక్టిలిటీ అంటారు. సో అలా సాగే గుణం ఉండాలి అంటే ఆబ్వియస్లీ యంగ్స్ మాడ్యులస్ అనేది ఎక్కువ ఉండాలి, ఎలాస్టిక్ అయి ఉండాలి. అంటే సాగాలి కానీ ఫెయిల్ అవ్వకూడదు. ఆల్ ఆఫ్ యూ సాగాలి బట్ ఇట్ షుడ్ నాట్ బ్రేక్, ఫెయిల్యూర్ అనేది జరగకూడదు, విరిగిపోకుండా సాగాలి. దాన్ని డక్టిలిటీ అంటారు. సో టెక్నికల్గా డక్టిలిటీ అంటే ఏంటి? వన్స్ అగైన్ ఐల్ రిపీట్, ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ బై వెర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ కెన్ బి డ్రాన్ ఇంటే థిన్ వైర్స్. ఓకే, వైర్స్ కింద సాగదీసి మనం వైర్స్ని తయారు చేస్తే ఏ మెటీరియల్ నుంచి అయితే మనం వైర్స్ని తయారు చేస్తామో ఆ మెటీరియల్ని డక్టైల్ అంటారు. నెక్స్ట్ మలయబిలిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ బై వెర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ కెన్ బి మేడ్ ఇంటే థిన్ షీట్స్ తెలుసు కదా, అంటే రేకులు ఇలాంటివి అంటాం కదా మనం. సో ఆ థిన్ షీట్స్ కింద ఏ మెటీరియల్ని అయితే మనం చేయగలుగుతామో ఆ మెటీరియల్స్ని మెలయబుల్ అంటాం. సో బేసిక్గా మెటీరియల్ కనుక మెలయబుల్ అవ్వాలి అంటే డక్టైల్ అవ్వాలి, రైట్? ఓకే, సో థిన్ షీట్స్ కింద చేయగలిగితే. సో ఈ బేసిక్గా ఈ మెలయబిలిటీలో మనం అప్లై చేసే టైప్ ఆఫ్ ఫోర్స్ ఏంటంటే కంప్రెషన్. అంటే మనం ప్లేట్స్ కింద చేయాలి అంటే, ఒక మెటీరియల్ని థిన్ ప్లేట్ కింద చేయాలి అంటే మనం ప్రెస్ చేయాలిగా ఫస్ట్. సో ప్రెస్ చేయాలంటే ఏం చేస్తున్నాం? కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేస్తేనే ప్రెస్ చేయగలుగుతాం. అదే డక్టిలిటీ ద్వారా వైర్స్ కింద మెటీరియల్ని తయారు చేస్తామని చెప్పాం కదా, అక్కడ మనం అప్లై చేసే ఫోర్స్ ఏంటి? టెన్షన్. ఇది కూడా ఇంపార్టెంటే. సో టెన్షన్ కంప్రెషన్ అంటే ఏంటి? టెన్షన్ అంటేనేమో ఇఫ్ టూ ఫోర్స్ ఆర్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, పుల్ అనమాట. ఇఫ్ టూ ఫోర్స్ ఆర్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, దట్ ఈస్ టెన్షన్. మరి కంప్రెషన్ అంటే ఇఫ్ టూ ఫోర్స్ ఆర్ యాక్టింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఇలా, దిస్ ఈజ్ కంప్రెషన్. సో మనం మెలయబిలిటీ ప్రాపర్టీని ఏ మెటీరియల్ ద్వారా అన్నా, ఏ మెటీరియల్కైనా కానీ మెలయబిలిటీ ప్రాపర్టీని వాడాలి అంటే కంప్రెషన్ అప్లై చేస్తే తెలిసిపోతుంది అది మెలయబులా కాదా అని. సో కంప్రెషన్ అప్లై చేసి ఆ మెటీరియల్ని ఫెయిల్ అవ్వకుండా, ఆ కంప్రెషన్ అప్లై చేసినప్పుడు ఆ మెటీరియల్ అనేది ఫెయిల్ అవ్వకుండా థిన్ షీట్స్ కింద కనుక ప్రొడ్యూస్ అయింది అంటే అది మెలయబుల్. ఫెయిల్ అయిపోతే మెలయబుల్ కాదు. సో జనరలీ డక్టైల్ మెటీరియల్స్ ఆర్ మెలయబుల్. నౌ రెసిలియన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇట్ ఈస్ ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ మెటీరియల్ అప్ టు ప్రపోర్షనాలిటీ. సో స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మెటీరియల్ ఇన్ స్ట్రెయినింగ్ ఇట్. అంటే స్ట్రెయిన్ అంటే ఫస్ట్లోనే మనం అనుకున్నాం కదా, ఇప్పుడు మనం కుర్చీలో కూర్చున్నాం. సో కుర్చీలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? అందులో స్ట్రెయిన్స్ వస్తున్నాయి అనుకున్నాం కదా, డిఫార్మేషన్సే స్ట్రెయిన్స్ కదా. ఆ స్ట్రెయిన్స్ వచ్చినప్పుడు ఆ మెటీరియల్ని అలా స్ట్రెయిన్ చేసినప్పుడు ఎంతైతే ఎనర్జీని ఆ మెటీరియల్ తీసుకోగలుగుతుందో అది స్ట్రెయిన్ ఎనర్జీ. Now that strain energy, if it is calculated up to proportional limit, then it is resilience. అదే టఫ్నెస్ అంటే ఏంటి? స్ట్రెయిన్ ఎనర్జీ క్యాలిక్యులేటెడ్ అప్ టు ఫ్రాక్చర్. అంటే చూడండి ఒకసారి గ్రాఫ్లో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మనం గ్రాఫ్ డిస్కస్ చేసాం కదా, మైల్డ్ స్టీల్ గ్రాఫ్ ఇదే కదా, దిస్ ఈజ్ మైల్డ్ స్టీల్ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ కదా. ఈ గ్రాఫ్లో మనం కనుక ఏరియా అప్ టు ఎలాస్టిసిటీ ఇక్కడ వరకే తీసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ రెసిలియన్స్. అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు ఏరియా తీసుకున్నాం అనుకోండి. సో చూడండి, ఇది ఈ షేడెడ్, ఇది టఫ్నెస్. సో టోటల్ ఏరియా ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు ఫ్రాక్చర్ తీసుకుంటే టఫ్నెస్, అండ్ అలా కాకుండా ఓన్లీ ప్రపోర్షనల్ లిమిట్ వరకు తీసుకుంటే రెసిలియన్స్, రైట్? నెక్స్ట్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే, స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ ద అప్లైడ్ లోడ్ గ్రాడ్యువలీ. అంటే మనం ఒక మెటీరియల్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు ఆ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుందో దాన్నే స్ట్రెంగ్త్ అంటారు. నెక్స్ట్ హార్డ్నెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ టు ద అబ్రెషన్. ఓకే, రెసిస్టెన్స్ టు ద అబ్రెషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బోర్డుని ఇలా గట్టిగా కొట్టాను, రైట్? సో కొట్టినప్పుడు అంటే కొడుతున్నానంటే అర్థం ఏంటి? లోడ్ అప్లై చేస్తున్నానుగా. సో లోడ్ అప్లై చేస్తున్నట్టు ఈ బోర్డు ఇరిగిపోయింది అనుకోండి, స్ట్రెంత్ లేదని అర్థం, విరగలేదు. బట్ నేను
కొట్టిన దెబ్బకి అంటే నేను కొట్టడం అంటే లోడ్ అప్లై చేయడం అన్నాను కదా, ఇలా అప్లై చేసిన లోడ్కి ప్రెషర్కి నా చెయ్యి కనుక అక్కడ మార్క్ పడిపోయింది అనుకోండి, నా చెయ్యి మార్క్ అక్కడ పడింది అనుకోండి, అది హార్డ్ మెటీరియల్ కాదని అర్థం. అంటే బేసిక్గా హార్డ్నెస్ అనేది సర్ఫేస్ మెటీరియల్. మనం ఏదన్నా మెటీరియల్ మీద సడన్గా ఒక లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఆ లోడ్ అనేది ఆ మెటీరియల్ మీద ఇంపాక్ట్ చూపించి ఇంప్రింట్ అయ్యిందనుకోండి, అది హార్డ్నెస్. దాన్ని అబ్రేషన్ అంటారు. సో హార్డ్నెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ టు ద అబ్రేషన్. హార్డ్నెస్ మీన్స్ ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ టు ద అబ్రేషన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇది సెకండ్ చాప్టర్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా అంటే నాకు కొంచెం ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది, నాకు తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నా. బట్ మీరు చదివేటప్పుడు టైం పడుతుంది. బట్ ఎంత టైం పడుతుందని చెప్పాను? 8 to 10 అవర్స్. సో మీరు 8 to 10 అవర్స్ కనుక స్పేర్ చేశారు అంటే ఈ సబ్జెక్ట్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు. అంటే జనరల్గా మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి టెక్నికల్ నుంచి, 50 ఏమో జిఎస్ నుంచి వస్తాయి. ఆ 100లో టోటల్ 8 సబ్జెక్ట్స్ నుంచి 12 to 13 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ 12 to 13 క్వశ్చన్స్ అనేవి ఈ సబ్జెక్ట్ నుంచి మనం పక్కాగా ఆన్సర్ చేయగలుగుతాం. ఎప్పుడు 8 to 10 అవర్స్ అనేది టైం కనుక మీరు ఇవ్వగలిగితే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఈ సెకండ్. నెక్స్ట్ చూడండి, వాట్ ఇస్ ద నెక్స్ట్ టాపిక్? ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అండ్ దేర్ రిలేషన్షిప్, రైట్? నెక్స్ట్ ఈజ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అండ్ దేర్ రిలేషన్షిప్. Next is elastic constants and their relationships. సో బేసిక్గా ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏంటి? ఈ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, యంగ్స్ మాడ్యులస్, అండ్ దెన్ జీ, అండ్ దెన్ కే, అండ్ దెన్ మ్యూ. దీస్ ఆర్ ద ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. సో ఒక్కొక్క ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఏంటో చూడండి. ఈ అంటేనేమో యంగ్స్ మాడ్యులస్, జీ అంటేనేమో రిజిడిటీ మాడ్యులస్, కే అంటేనేమో బల్క్ మాడ్యులస్, మ్యూ అంటేనేమో పాయిజన్స్ రేషియో. సో యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసాం కదా, ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. అందులోని ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్? మనకి ఇక్కడ స్ట్రెస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నార్మల్, ఇంకో టాంజెన్షియల్. అంటే చూడండి, ఇది క్రాస్ సెక్షనా, ఇది ఒక క్రాస్ సెక్షన్ అనుకోండి. ఇలాంటి క్రాస్ సెక్షన్స్ కొన్ని వేల క్రాస్ సెక్షన్ లేదా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ క్రాస్ సెక్షన్స్ అనేవి ఒకదాని పక్కన ఒకటి ఎలా పెట్టుకుంటూ వెళ్తే స్పాన్ ఆఫ్ బీమ్ అవుతుందా లేదా? అంటే మన ఇళ్ళలో బీమ్ అనేది రెక్టాంగిల్లో ఉంటుంది కదా. సో ఆ బీమ్లో నెంబర్ ఆఫ్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్స్ ప్లేస్డ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. అంటే ఇదో క్రాస్ సెక్షన్, దీని పక్కన ఇంకో క్రాస్ సెక్షన్ పెట్టాం, ఇక్కడ ఇంకో క్రాస్ సెక్షన్, ఇలా క్రాస్ సెక్షన్, అలా ఒక క్రాస్ సెక్షన్ పక్కన పెట్టుకుంటూ ఒక లెంత్ వరకు వెళ్ళామంటే అదే స్పాన్ ఆఫ్ ద బీమా కాదా? రైట్. సో ఇప్పుడు ఆ అన్ని క్రాస్ సెక్షన్లో కల్లా ఒక క్రాస్ సెక్షన్ తీసుకుని మనం కనుక అనలైజ్ చేస్తే చూడండి, క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అయితే, ఓకే, ఫోర్స్ అనేది క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్ ఆర్ నార్మల్గా యాక్ట్ అయితే మనకు ప్రొడ్యూస్ అయ్యే స్ట్రెస్ని ఏమంటారు? నార్మల్ స్ట్రెస్ ఆర్ లాంగిట్యూనల్ స్ట్రెస్ అంటారు. అదే క్రాస్ సెక్షన్కి టాంజెన్షియల్గా లేదా ప్యారలల్గా ఫోర్స్ పెడితే ఆ ప్యారలల్ ఫోర్స్ ఆర్ టాంజెన్షియల్ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే స్ట్రెస్ని ఏమంటారు? షియర్ స్ట్రెస్ అంటారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో షియర్ స్ట్రెస్ వల్ల షియర్ స్ట్రెయిన్, లాంగిట్యూనల్ స్ట్రెస్ వల్ల లాంగిట్యూనల్ స్ట్రెయిన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అసలు స్ట్రెస్ స్ట్రెయిన్ అంటే ఏంటో ఒకటి డిస్కస్ చేసాం కదా. బట్ ఆ స్ట్రెస్ స్ట్రెయిన్లో కూడా టైప్స్ ఉన్నాయి. దేని బట్టి? మనం అప్లై చేసే ఫోర్స్ బట్టి. ఫోర్స్ అనేది క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంటే నార్మల్ స్ట్రెస్ ఇట్ ప్రొడ్యూసెస్. అదే టాంజెన్షియల్ ఆర్ ప్యారలల్గా ఉంటే షియర్ స్ట్రెస్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెస్ ఇట్ ప్రొడ్యూసెస్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? చూడండి, సో ఇప్పుడు ఏమైంది దాని ప్రకారం? ఈ అంటే యంగ్స్ మాడ్యులస్ అనుకున్నాం కదా. సో ఈ అంటే ఏంటి? నార్మల్ స్ట్రెస్ బై నార్మల్ స్ట్రెయిన్. ఓకే, మరి జీ అంటే ఏంటి? రిజిడిటీ మాడ్యులస్ అంటే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. ఓకే, అదే కే అంటే ఏంటి? ప్రెషర్ ఆర్ యూ కెన్ సే డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. అదే మరి పాయిజన్స్ రేషియో అంటే మైనస్ లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూనల్ స్ట్రెయిన్. lateral strain by longitudinal strain. ఇవి 4 elastic constants. Okay, these are the 4 elastic constants. What are these 4 elastic constants? Young's modulus, rigidity modulus, bulk modulus and Poisson's ratio. So వీటి మధ్య రిలేషన్స్ కనుక చూస్తే, if is the relation between those elastic constants, సో మెయిన్గా 2 గుర్తుపెట్టుకోండి. E is equal to 3k into 1 minus 2 mu. Next, E is equal to 2g into 1 plus mu. సో మనకి ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి.
సో 4లో 2 కాన్స్టెంట్స్ కనుక తెలిసినాయి అంటే మిగిలిన 2 మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రిలేషన్ బట్టి చూడండి, మనకి మ్యూ ఈ తెలిస్తే కే ఫైండ్ అవుట్ చేయొచ్చా, అండ్ అదేవిధంగా మ్యూ ఈ తెలిస్తే జీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చా. సో దీన్ని బట్టి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది? మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఏంటంటే ఈ 4 బేసిక్గా ఈ 4 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, వాటి మధ్య రిలేషన్ ఇది. సో ఈ 4 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్లో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అని అడుగుతాడు. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అని అడుగుతాడు. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అని క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అని. సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏంటంటే 2. ఎందుకంటే 2 తెలిస్తే మిగిలిన 2 ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. ఇది కూడా క్వశ్చనే. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఏంటా 2 జనరల్గా యంగ్స్ మాడ్యులస్ పాయిజన్స్ రేషియో. దట్స్ ఇట్. ఇది ఇంకో టాపిక్ అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి చూడండి, బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్, ఎస్ఎఫ్డి అండ్ బిఎండి. ఓకే, వాట్ ఇస్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్? ఎస్ఎఫ్డి అండ్ బిఎండి. సో అన్ని టాపిక్లో కల్లా కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇదే, ఎస్ఎఫ్డి అండ్ బిఎండి. అంటే ఏంటి? షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే, సో ఇంకా ఫర్దర్గా వెళ్ళే ముందు మీ ఒకసారి చాట్ బాక్స్ చూస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ ట్రై టు అడ్రస్ దెమ్. Seems to be no doubts. So ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ ఆస్క్. ఓకే, ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ డౌట్స్ అండ్ ఐ విల్ ప్రొసీడ్ ఫర్దర్. అండ్ ఇంకొకటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం జస్ట్ టైం కన్స్ట్రైన్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం అంత డీటెయిల్కి వెళ్ళట్లా. బట్ మన ఆన్లైన్ కోర్సులో మనం ప్రతి దాని గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అరౌండ్ చెప్పాను కదా, అరౌండ్ 110 to 120 అవర్స్ కోర్సు. సో ఆ 110-120 అవర్స్ కోర్సుని కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్లీ కెన్ క్రాక్ ద ఎగ్జామినేషన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? యా, సీమ్స్ టు బి నో డౌట్స్. సో లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మీకు ఏమైనా ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాని మీద డౌట్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ ఆస్క్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఆర్ ఏబుల్ టు ఫాలో దోస్ ఆర్ ఆన్లైన్? సో ఆన్లైన్లో ఉండి క్లాస్ వింటున్న వాళ్ళందరికీ అర్థమవుతుందా? ఫాలో అవ్వగలుగుతున్నారా? ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఓకే, ఐ విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఎస్ఎఫ్డి అండ్ బిఎండి. యా, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. షియర్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఇంటర్నల్ ట్రాన్స్వర్స్ ఫోర్స్ equal to, it is internal transverse force equal to algebraic sum of all the transverse forces either to the right or all the transverse forces either to the right or to the left of the section. This is the shear force. Shear force enti? It is the internal transverse force equal to the algebraic sum of all the transverse forces either to the right or left of the section. అంటే చూడండి ఒకసారి, ఇప్పుడు నా చేతిని బీమ్ అనుకోండి. ఓకే, నా చేతిని బీమ్ అనుకోండి. సో ఇది లెంత్ కదా, రైట్? ఇది లెంత్ కదా. సో మనం అలాంగ్ ద లెంత్, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫోర్స్ ఇలా అప్లై చేసా. ఓకే, ఇది ఫోర్స్ అనుకోండి, మార్కర్ని ఇలా ఫోర్స్ ఒకటి నేను అప్లై చేశానంటే అలాంగ్ ద లెంత్ ఆఫ్ ఫోర్స్ ఉన్నట్టే కదా. అందుకు ఆ ఫోర్స్ని ఏమనొచ్చు మనం? లాంగిట్యూడినల్ ఫోర్స్ అనొచ్చు. బట్ అలా కాకుండా ఇలా లోడ్ అప్లై చేస్తే ఇది ఏ డైరెక్షన్లో ఉంది?
లెంత్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లోనే కదా ఉంది. సో జనరల్గా లెంత్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ మనం ట్రాన్స్వర్స్ ఆర్ లాటరల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు షియర్ ఫోర్స్ దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది? ట్రాన్స్వర్స్ ఫోర్స్. అంటే చూడండి, ట్రాన్స్వర్స్ ఫోర్స్ అంటే ఇప్పుడు నా చేతిని కనుక ఇలా కట్ చేస్తే క్రాస్ సెక్షన్ ఇదే కదా, చూడండి. ఈ క్రాస్ సెక్షన్కి లోడ్ అనేది ప్యారల్గా ఉందా లేదా? ఆల్ ఆఫ్ యూ, క్రాస్ సెక్షన్లోనే కదా లోడ్ ఉంది. ప్యారలల్ ఆర్ టాంజెన్షియల్గా ఉందా లేదా? దేర్ఫోర్ దిస్ ఫోర్స్ విల్ ప్రొడ్యూస్ షియర్ స్ట్రెస్ హియర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నేనేం చెప్పాను ఆల్రెడీ ముందే, షియర్ ఫోర్స్ ఆర్ షియర్ స్ట్రెస్ అనేది దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది? టాంజెన్షియల్ ఫోర్స్ టు ద క్రాస్ సెక్షన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆబ్వియస్లీ షియర్ ఫోర్స్ ఈజ్ ద ఇంటర్నల్ ట్రాన్స్వర్స్ ఫోర్స్. అంటే లెంత్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, క్రాస్ సెక్షన్కి ప్యారలల్గా ఉంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో లెంత్ అంటే ఇది. ఈవెన్ మీకు ఒక సబ్జెక్ట్ ఉంది డ్రాయింగ్ అని, అక్కడ డిఫరెంట్ వ్యూస్ మనం డిస్కస్ చేయాలి, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అని. సో ఈ క్లారిటీ ఉండాలి. ఇలా చూస్తే ఇది లాంగిట్యూనల్ వ్యూ, ఇది లెంత్, రైట్? సో అలా కాకుండా మీకు ఎలా చూపిస్తే ఇది సైడ్ వ్యూ, క్రాస్ సెక్షనల్ వ్యూ, ఇది క్రాస్ సెక్షన్. సో క్రాస్ సెక్షన్కి ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ ఈ షియర్ ఫోర్స్కి సైన్ కన్వెన్షన్ అనేది ఉంది. ఆ సైన్ కన్వెన్షన్ అంటే ఏంటంటే చూడండి, మీకు ఇప్పుడు థియరిటికల్గా చెప్తున్నాను కాబట్టి అంత అర్థం అవ్వకపోవచ్చు, బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూడిఎల్ఆర్ పాయింట్ లోడ్ తీసుకుని ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోండి, రైట్? సో ఇక్కడ సైన్ కన్వెన్షన్ ఏంటంటే రన్. సో రన్ అంటే ఏంటి? ఆ రన్లో ఆర్ రైట్. ఓకే, రన్లో ఆర్ అంటే ఏంటి? రైట్ సైడ్. రన్లో ఆర్ ఏంటి? రైట్. మరి యూ ఏంటి? అప్. ఎన్ ఏంటి? నెగిటివ్. సో రన్ అంటే ఏంటి? ఇప్పుడు రైట్ సైడ్ అప్వర్డ్ నెగిటివ్. అంటే ఒక ట్రాన్స్వర్స్ ఫోర్స్ అనేది కనుక రైట్ సైడ్ అప్వర్డ్ ఉంటే అది నెగిటివ్. మరి లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ ఉంటే ఏంటి? పాజిటివా కాదా? అదే రైట్ సైడ్ డౌన్వర్డ్ ఉంటే ఏంటి? పాజిటివా కాదా? సో జస్ట్ ఈ రన్ అనేది గుర్తుపెట్టుకుని మనం షియర్ ఫోర్స్ యొక్క సైన్ చెప్పగలిగామంటే, ఓకే, షియర్ ఫోర్స్ సైన్ చెప్పగలిగామంటే మిగిలిన షియర్ ఫోర్సెస్ సైన్లు ఈజీగా చెప్పగలుగుతాం లేదా? సో రన్ గుర్తుపెట్టుకోండి చాలు, రైట్ సైడ్ అప్వర్డ్ నెగిటివ్, దిస్ ఈజ్ షియర్ ఫోర్స్. మరి అదేవిధంగా బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి చూడండి ఒకసారి. బెండింగ్ మూమెంట్, సో బెండింగ్ మూమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ట్రాన్స్వర్స్ మూమెంట్ due to the applied load calculated due to the applied load which is equal to algebraic sum of moments produced by transverse forces. Either to the right or left of a section. Either to the right or left of a section. ఇది బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నా చేయి కదా. సో నా చేతి మీద అలా లోడ్ పెడితే ఇలా బెండ్ అవుతుందా లేదా? ఎందుకు బెండ్ అవుతుందా? అలా ఈ బీమ్లో బెండింగ్ మూమెంట్ ప్రొడ్యూస్ అవటం వల్ల. ఓకే, ఇలా లోడ్ ఉంది, ఇలాగ ఒక స్ట్రక్చర్ ఉంది, బీమ్ ఉంది, దాని మీద లోడ్ పెడితే ఇలాగేగా బెండ్ అయ్యేది. ఎందుకు బెండ్ అవుతుంది? బెండింగ్ మూమెంట్ ప్రొడ్యూస్ అవటం వల్ల. సో ఆ బెండింగ్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇలా నేను చెప్తాను క్లియర్గా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరీ అవ్వకండి. సో సైన్ కన్వెన్షన్ కనుక చూస్తే బెండింగ్ మూమెంట్ సాగింగ్ పాజిటివ్, హాగింగ్ నెగిటివ్. సో హాగింగ్, సాగింగ్ అంటే ఏంటంటే చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. సాగింగ్ పాజిటివ్, హాగింగ్ నెగిటివ్. సాగింగ్ అంటే ఏంటంటే, సో ఇది ఒక బీమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీమ్ అంటే నా చెయ్యి అన్నాను కదా, ఇది ఒక బీమ్ అనుకోండి. ఈ బీమ్కి మూమెంట్స్ అనేవి ఇలా ప్రొడ్యూస్ అయితే
ఈ ప్రొడ్యూస్ చేసిన మూమెంట్స్ వల్ల ఓకే ఈ అప్లై చేసిన మూమెంట్స్ వల్ల ఆ బీమ్ ఎలా బెండ్ అవుతుంది, ఇలాగే బెండ్ అయ్యేది. ఆల్ ఆఫ్ యూ దేర్ఫోర్ మీరు చూడండి చార్టింగ్లో బాగా మీకు ఏమంటారు ఎక్స్పర్టైజ్ ఉండే ఉంటుంది కదా. దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ స్మైల్. సో స్మైల్ అంటే పాజిటివ్. అంటే చూడండి మూమెంట్ అంటే క్లాక్ వైజో యాంటీ క్లాక్ వైజో బట్టి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ చెప్పం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ అనుకున్నారనుకోండి, ఇది రైట్ ఇది లెఫ్ట్, సారీ జనరల్గా ఇది లెఫ్ట్ కదా, దిస్ ఈజ్ లెఫ్ట్ అండ్ దిస్ ఈజ్ రైట్. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి కనుక వెళ్తుంటే క్లాక్ వైజ్ పాజిటివ్, అదే రైట్ సైడ్ నుంచి వెళ్తుంటే యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ కదా. అందుచేత ఇక్కడ బెండింగ్ మూమెంట్ సైన్ అనేది క్లాక్ వైజో యాంటీ క్లాక్ వైజో బట్టి డిసైడ్ అవ్వదు, బెండింగ్ కర్వేచర్ బట్టి డిపెండ్ అవుతుంది. సో సాగింగ్ అంటే ఇలా స్మైల్ షేప్, ఇలా స్మైల్. అదే హాగింగ్ అంటే అలా చూడండి ఒకసారి, ఇది ఒక బీమ్ ఇలా అప్లై చేసే మూమెంట్స్ ఇప్పుడు ఇలా బెండ్ అవుతుంది. సో జనరల్గా దిస్ ఇస్ ద సింబల్ ఫర్ సాడ్, రైట్, దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ సాడ్. సో సాడ్ అంటే నెగిటివ్, స్మైల్ అంటే పాజిటివ్, సాడ్ అంటే నెగిటివ్. సో ఇప్పుడు హాగింగ్ అంటే నెగిటివ్ అనుకున్నాం కదా. సో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్, అదే రైట్ సైడ్ నుంచి వస్తే క్లాక్ వైజ్ నెగిటివ్. సో ఆ విధంగా సాగింగ్ హాగింగ్ బట్టి మనం బెండింగ్ మూమెంట్ అనేది పాజిటివా లేదంటే నెగిటివా చెప్పాలన్నమాట. సో ఇవి బెండింగ్ మూమెంట్స్. ఇవి ఎలా క్యాల్కులేట్ చేయాలి, అసలు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో జనరల్గా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ అంటే ఏం చెప్తాయంటే, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ టెల్స్ us హౌ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ వేరీస్ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్. ఓకే, ఒక బీమ్ తీసుకున్నప్పుడు ఆ లెంత్ ఆఫ్ ద బీమ్లో బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ ఎలా వేరీ అవుతుంది ఆర్ ఎలా వేరీ అవుతాయి మనం అప్లై చేసే లోడ్ల వల్ల అని చెప్పేయే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. సో ఎగ్జాంపుల్ తీసుకుని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో డిస్కస్ చేద్దాం. క్లియర్? So meanwhile, let me see any doubts or questions from your end. So Kalyan, see, మోనోక్లినిక్, ట్రైక్లినిక్, ఆర్థోక్లినిక్ అది మెటీరియల్ సైన్స్ కాన్సెప్ట్ అది. ఓకే, ఎక్సాగోనల్, క్యూబిక్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్ అవన్నీ కూడా బేసికలీ మెటీరియల్ సైన్స్ కాన్సెప్ట్. మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అంత అవసరం లేదు. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఫర్ మోనోక్లినిక్, ట్రైక్లినిక్, ఆర్థోగోనల్ అండ్ దెన్ ఎక్సాగోనల్. సో ఇవన్నీ కూడా మెటీరియల్ సైన్స్, మన సివిల్ ఇంజనీరింగ్కి సంబంధం లేనిది. బట్ ఐ థింక్ యూఆర్ హ్యావింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, దాంట్లో బ్రీఫ్గా అయితే డిస్కస్ చేస్తారు. బట్ సివిల్కి సంబంధించిన క్వశ్చన్ కాదు అది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇట్ ఈస్ అ మెయిన్లీ మెకానికల్ రిలేటెడ్ క్వశ్చన్. ఎనీ అదర్ డౌట్స్? ఓకే, సో మనం బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఒకసారి చూడండి. హియర్ ఐ విల్ టేక్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ పాయింట్ లోడ్ ఆర్ యూడిఎల్ ఏదో ఒకటి తీసుకుందాం. పాయింట్ లోడ్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఐ విల్ టేక్ పాయింట్ లోడ్. సో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ పాయింట్ లోడ్. ఓకే, this is a simply supported beam. Point load is there at the center. ఓకే, ఇలా పాయింట్ లోడ్ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఆర్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటే ఏంటంటే, ఈ పాయింట్ లోడ్ వల్ల ఈ ఏబి అనే బీమ్ ఉంది కదా ఆఫ్ లెంత్ ఎల్. సో ఆ ఏబి అనే బీమ్లో బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ ఎలా వేరీ అవుతాయి అనేది ఒక డయాగ్రామ్లో చూపిస్తే, ప్లాట్ చేసి చూపిస్తే అదే షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఎలా చూపించాలి ఏంటి అనేది చూడండి ఒకసారి. లెట్ దిస్ బి L/2 అంటే సెంటర్లో అప్లై చేసాం కదా L/2. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఇన్ డ్రాయింగ్ ఎస్ఎఫ్డి అండ్ బిఎండి ఈస్ ఫైండింగ్ అవుట్ ద రియాక్షన్స్. ఫస్ట్ స్టెప్ ఇన్ డ్రాయింగ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈస్ టు ఫైండ్ ద రియాక్షన్స్, సపోర్ట్ రియాక్షన్స్. సో సపోర్ట్ రియాక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది స్టాటికలీ డిటర్మినేట్ స్ట్రక్చర్. సో స్టాటికలీ డిటర్మినేట్ స్ట్రక్చర్ అంటే ఏంటి?
ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియంస్ వాడి మనం రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసేవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం? సమ్మేషన్ ఆఫ్ ఫోర్స్ ఇన్ x డైరెక్షన్ ఈక్వల్స్ టు 0, summation of force in y direction equals to 0, and summation of moments equals to 0. These are the equations of equilibrium. And here supports, this is hinged support and this is roller support, and we are having some other kinds of supports like fixed support, guided roller and free end. సో వీటన్నిటి గురించి మనం ఎక్కడ డీటెయిల్గా డిస్కస్ చేయలేం, జస్ట్ బ్రీఫ్గానే చెప్తున్నాను. ఓకే, దిస్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ స్టాటికలీ డిటర్మినేట్ అండ్ స్టాటికలీ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. అవేంటి? ఫిక్స్డ్ బీమ్స్, ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్స్, కంటిన్యూస్ బీమ్స్. సో ఇవి స్టాటికల్ ఇండిటర్మినేట్. సో స్టాటికల్ ఇండిటర్మినేట్ అంటే ఏంటంటే మనం ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం వాడి రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయలేము, అండ్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయకపోతే మనం ఎస్ఎఫ్డి బిఎండీస్ డ్రా చేయలేము. సో మరి ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కొన్ని అడిషనల్ మెథడ్స్ ఉంటాయి. మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ అని, స్లోప్ డిఫ్లెక్షన్ అని, క్యానిస్ మెథడ్, మ్యాట్రిక్స్ మెథడ్, క్యాస్టిగ్లినోస్ థియరమ్ 2, ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి. బేసిక్గా అదంతా కూడా స్ట్రక్చర్ అనాలిసిస్ సబ్జెక్ట్. బట్ మీ సిలబస్లో చూస్తే స్ట్రక్చర్ అనాలిసిస్ సబ్జెక్ట్ లేదు. అందుచేతే మనం స్టాటికల్లీ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ గురించి అంత డెప్త్గా డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ హియర్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్. దేర్ఫోర్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ టు బీ ఎగ్జామ్ ఓరియంటెడ్. ఓకే, ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ టువర్డ్స్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ క్రాక్ చేసేలా మనం ఎఫర్ట్స్ ఉండాలి, అంటే మన ప్రయత్నం ఉండాలి, అంతే తప్ప ఇక్కడ సబ్జెక్ట్లో మనం రీసెర్చ్ చేయట్లా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో అందుచేత స్టాటికల్ ఇండిటర్మినేట్ గురించి మనం ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు, సిలబస్లో లేదు కాబట్టి. సో డిటర్మినేట్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం వాడి అన్నోన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈజ్ ద hinged support and this is the roller support. Generally hinged support can offer reaction in two directions. One is horizontal and another is vertical. సో hinged support బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో ఉండే తలుపు, డోర్. సో డోర్ చూడండి, పైకి కదపగలరా డోర్ని? నో. పైకి కిందకి కదపలేరు. పక్కకి ఏమన్నా కదపగలరా రైట్ లెఫ్ట్కి? నో. బట్ దాన్ని రొటేట్ చేయొచ్చా లేదా? మనం తలుపు ఓపెన్ చేస్తామంటే అర్థం ఏంటి? మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఆ ఫోర్స్ అనేది మొమెంట్గా కన్వర్ట్ అయిపోయి ఆ తలుపు ఓపెన్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? తలుపు ఓపెన్ అవుతుంది. మరి ఫిక్స్డ్ అంటే ఏంటి? ఆ తలుపు లాక్ చేసేయండి, అప్పుడు మనం మనం ఫోర్స్ అప్లై చేసి మొమెంట్ ప్రొడ్యూస్ చేసినా ఓపెన్ అవ్వదు. అది ఫిక్స్డ్ సపోర్ట్. సో జనరలీ డోర్స్ ఆర్ సపోర్టెడ్ విత్ హింజ్డ్ సపోర్ట్. మరి రోలర్ సపోర్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? కుర్చీలో కూర్చున్నారా? సో మనం కూర్చున్నప్పుడు మన లోడ్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కుర్చీ మీద? వర్టికల్గానే కదా. సో మన లోడ్ అనేది వర్టికల్గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఆ కుర్చీ కూడా వర్టికల్ రియాక్షనే అప్లై చేసుకుని, డెవలప్ చేసుకుని మన లోడ్ రెసిస్ట్ చేస్తుంది. బట్ కుర్చీ మీద ఇలా వాలండి సైడ్కి, అంటే ఇలా జారబడండి కుర్చీ మీద, అప్పుడు ఏమవుతుంది? అది పక్క కదిలిపోతుందా లేదా? అంటే ఏంటి? హారిజంటల్ రియాక్షన్ ఆఫర్ చేయలేదు రోలర్ సపోర్ట్. సో చైర్స్, టేబుల్స్, మంచాలు ఇవన్నీ ఉన్నాయి కదా, బీరువాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా రోలర్ సపోర్ట్ అని మనం ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు. రోలర్ సపోర్ట్ ఎగ్జాంపుల్స్. మరి హింజ్డ్ సపోర్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? తలుపు, డోర్. సో ఆ డోర్ని మనం హారిజంటల్గా కదపలేం, వర్టికల్గా కదపలేం, కానీ రొటేట్ చేయొచ్చు. అందుచేత హింజ్డ్ సపోర్ట్ దగ్గర మొమెంట్ అనే రియాక్షన్ రాదు, ఓన్లీ ఇలా వర్టికల్ హారిజంటల్ రియాక్షన్స్ వస్తాయి. ఇలా వర్టికల్ హారిజంటల్ రియాక్షన్స్ వస్తాయి. అదే రోలర్ సపోర్ట్కి ఓన్లీ వర్టికల్ రియాక్షన్ వస్తుంది. ఎందుకంటే చెప్పాను కుర్చీ. సో కుర్చీని మనం కనుక జస్ట్ ఇలా హారిజంటల్ ఫోర్స్ అప్లై చేస్తే మూవ్ అయిపోతుందా లేదా? బట్ కూర్చోండి. సో కూర్చోవడం అన్నా కూడా మనం ఫోర్స్ అప్లై చేసినట్టే, బట్ అప్పుడు వర్టికల్ ఫోర్స్ అప్లై చేస్తాం. దేర్ఫోర్ ఇట్ కెన్ ఆఫర్ వర్టికల్ రియాక్షన్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే లోడ్ అనేది వర్టికల్గా ఉంది కాబట్టి, లోడ్ అనేది వర్టికల్గా ఉంది కాబట్టి ఈ హింజ్డ్ సపోర్ట్ దగ్గర హారిజంటల్ రియాక్షన్ డెవలప్ అయినప్పటికీ కూడా, అంటే హింజ్డ్ సపోర్ట్ అనేది హారిజంటల్ రియాక్షన్ డెవలప్ చేసుకోగలిగినప్పటికీ కూడా మనకి లోడ్ అనేది వర్టికల్గా ఉంది కాబట్టి ఇక్కడ హారిజంటల్ రియాక్షన్ అనేది డెవలప్ అవ్వదు. ఆల్ ఆఫ్ యూ? సో హింజ్డ్ సపోర్ట్ దగ్గర హారిజంటల్ రియాక్షన్ డెవలప్ అవుతుంది. అంటే హింజ్డ్ సపోర్ట్కి యూ కెన్ సే ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ క్యాపబిలిటీ. ఓకే, ఆ సత్తా ఉంది. బట్ అది అక్కడ హారిజంటల్ రియాక్షన్ ఎందుకు డెవలప్ చేసుకోలేదు అంటే బికాజ్ లోడ్ అనేది వర్టికల్గా ఉంది కాబట్టి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మనకి ఇక్కడ టూ సపోర్ట్ రియాక్షన్స్ ఉన్నాయి. హారిజంటల్గా లోడ్ లేదు కాబట్టి హారిజంటల్గా రియాక్షన్ కూడా ఉండదు. దేర్ఫోర్ నో నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఆ ఈక్వేషన్ వాడినా కూడా మనకు ఉపయోగం ఏమి ఉండదు. సో ఇప్పుడు వాడాల్సిన ఈక్వేషన్స్ ఏంటి? ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఏంటి? సమ్మేషన్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు 0 అండ్ సమ్మేషన్ ఆఫ్ మొమెంట్స్ ఈక్వల్స్ టు 0. ఈ రెండు ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియంని మనం ఇప్పుడు వాడాలి. సో వాడితే
ఇక్కడ రియాక్షన్ అట్ ఏ ఆర్ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ రియాక్షన్ అట్ బి ఆర్బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇజంట్ ఇట్? ఎలా? ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అండ్ సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అంటే సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ ఐదర్ ఏ ఆర్ బి తీసుకోండి. అబౌట్ ఏ అన్న తీసుకోవచ్చు, అబౌట్ బి అన్న తీసుకోవచ్చు. ఇలా చేస్తే రియాక్షన్స్ వస్తాయి లేదా? కానీ ఇలా చేస్తే ఎగ్జామ్లో టైం అంతా అయిపోతుంది. అందుకు మనం ఏం చేయాలంటే ఒక్కసారి బీమ్ని చూస్తే బీమ్ ఈజ్ సిమెట్రికల్ అండ్ లోడింగ్ ఈజ్ సిమెట్రికల్, అవునా కదా? సో రియాక్షన్స్ అనేవి ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద లోడ్ ఉంటాయి. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం షియర్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నాం. నేను ఇక్కడ షియర్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలి అనుకుంటున్నా. ఎక్కడ? సమ్వేర్ ఇయర్. నేను ఇక్కడ షియర్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలనుకున్నా. ఓకే, షియర్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలనుకున్నా. నేను ఎక్కడైతే షియర్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నానో ఆ లొకేషన్ అనేది ఏ సపోర్ట్ ఏ నుంచి ఎక్స్ డిస్టెన్స్ ఎక్స్ దూరంలో ఉంది అనుకున్నా. ఎక్సో వైయో మన ఇష్టం, ఎంతో కొంత అనుకోండి. సో అనుకుని ఇప్పుడు నేను షియర్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలంటే ఒక్కసారి డెఫినేషన్ చూడండి. నేను చెప్పిన డెఫినేషన్, షియర్ ఫోర్స్ డెఫినేషన్ చెప్పాను కదా, ఒక్కసారి చూడండి. ఇట్ ఈస్ ద ఇంటర్నల్ ట్రాన్స్వర్స్ ఫోర్స్ ఈక్వల్ టు ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ట్రాన్స్వర్స్ ఫోర్సెస్ ఐదర్ టు ద రైట్ ఆర్ లెఫ్ట్ ఆఫ్ ద సెక్షన్. సో ఇప్పుడు నేను ఏదైతే కన్సిడర్ చేశానో ఆ కన్సిడర్ చేసిన సెక్షన్ అంటే ఇది ఒక సెక్షన్, ఒక లొకేషన్ అంటే అదొక సెక్షనే కదా. ఆ సెక్షన్కి ఐదర్ లెఫ్ట్, ఇది లెఫ్ట్ కదా, ఇది లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ ఆర్ రైట్ కన్సిడర్ చేయండి. సో లెఫ్ట్ అన్నా చేయొచ్చు, రైట్ అన్నా చేయొచ్చు. కానీ ఎటు కన్సిడర్ చేస్తే బెస్ట్ మీరు చెప్పండి, ఎక్స్పీరియన్స్ బట్టి ఆర్ అక్కడ ఉన్న డయాగ్రామ్ బట్టి చెప్పండి. లెఫ్ట్ కన్సిడర్ చేస్తే బెస్టా, రైట్ కన్సిడర్ చేస్తే బెస్టా? రెండు కన్సిడర్ చేయొచ్చు, రైటు చేయొచ్చు, లెఫ్ట్ చేయొచ్చు, ఎటువంటి తప్పు లేదు. బట్ రెండిట్లో ఏది బెస్ట్? లెఫ్ట్ కన్సిడర్ చేస్తే మంచిది. ఎందుకు లెఫ్ట్ కన్సిడర్ చేస్తే మంచిదంటే మనకి లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే రియాక్షన్ ఒకటే ఉంది, మరి రైట్ సైడ్ చూస్తే రియాక్షన్ ఉంది, లోడు ఉంది. అంటే కొంచెం క్యాల్కులేషన్స్ ఎక్కువ అవుతాయా లేదా? అందుకు లెఫ్ట్ కన్సిడర్ చేయటం మంచిది. సో ఇప్పుడు లెఫ్ట్ కన్సిడర్ చేయండి. కన్సిడర్, నేను ఆ బీమ్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇది ఈ పోర్షనే కన్సిడర్ చేసాం మనం. ఇది ఏ, హియర్ ఇట్ ఈజ్ XX. ఓకే, ఇక్కడ మనకు రియాక్షన్ అనేది ఉంది. హౌ మచ్ RA ఈజ్ ఈక్వల్ టు W/2 అని రియాక్షన్ ఉంది. దిస్ ఈజ్ లెఫ్ట్. అదే రైట్ కనుక చూస్తే, ఓకే, XX సెక్షన్కి రైట్ కనుక చూస్తే మీరు ఇక్కడ మనకి W అనే లోడ్ ఉంది. హియర్ వేర్ W లోడ్ ఈజ్ యాక్టింగ్ అండ్ హియర్ వేర్ ద రియాక్షన్ ఈజ్ యాక్టింగ్ RB W/2, రైట్? సో ఈ డిస్టెన్స్ మనం X అనుకుంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? L - X అవుతుందా లేదా? ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు మీరు రైట్ అన్నా కన్సిడర్ చేయండి, లెఫ్ట్ అన్నా కన్సిడర్ చేయండి. బట్ ఏది కన్సిడర్ చేస్తే బెస్ట్? అండ్ రెండు కన్సిడర్ చేసిన ఆన్సర్లు సేమే వస్తాయి. సో లెఫ్ట్ కన్సిడర్ చేశారనుకోండి, షియర్ ఫోర్స్ ఎట్ సెక్షన్, ఓకే, షియర్ ఫోర్స్ ఎట్ సెక్షన్ X ఏమైంది? సింప్లీ RA అయింది. అండ్ చూడండి లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేసాం. సైన్ కన్వెన్షన్ ఏంటి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సైన్ కన్వెన్షన్ ఏంటి? రన్నా కాదా? సైన్ కన్వెన్షన్ ఈజ్ రన్. అంటే ఏంటి? రైట్ సైడ్ అప్వర్డ్ నెగిటివ్, మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ ఉంది, పాజిటివ్ అవుతుందా లేదా? దేర్ఫోర్ W/2. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? W/2. అండ్ ఈ W/2 అనేది ఎక్కడ వరకు వ్యాలిడ్ అవుతుంది? సెక్షన్ అనేది ఏ నుంచి, సపోజ్ ఇది C అనుకుందాం, సెంటర్ C అనుకుందాం, ఏ నుంచి C వరకు మన బీమ్లో షియర్ ఫోర్స్ అనేది W/2 కాదా? ఎందుకంటే ఈ XX ఎక్కడని అనుకోండి, ఏ నుంచి C మధ్యలో, ఏ నుంచి C మధ్యలో ఎక్కడ అనుకున్నా కూడా సేమ్ వాల్యూ ఆఫ్ షియర్ ఫోర్స్ వస్తుందా లేదా? దేర్ఫోర్ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి C వరకు షియర్ ఫోర్స్ వాల్యూ అంతా ప్లస్ W/2. ఓకే, మరి ఈసారి ఇటు సైడ్ కన్సిడర్ చేద్దాం. ఓకే, దిస్ టైమ్ ఐ విల్ కన్సిడర్ సమ్వేర్ హియర్. ఈసారి ఇటువైపు కన్సిడర్ చేద్దాం. సో దీన్ని X1 అనుకుందాం. ఓకే, దీన్ని X1 అనుకుందాం, దీన్ని X2 అనుకుందాం, ఈ సెక్షన్. ఓకే, సో ఇప్పుడు ఈసారి ఏంటి? ఈసారి చెప్పండి, రైట్ సైడ్ కన్సిడర్ చేయడం బెస్టా, లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేయడం బెస్టా? ఈసారి నేను ఇది X1 అనుకున్నాను కదా, ఇది X1 అనుకుందాం. దెన్ ఇట్ ఈజ్ L1 L - X1. ఇదేంటి? X2 అనుకుంటున్నా. ఓకే, దిస్ ఈజ్ X2. సో ఇప్పుడు అలాగే కనుక డయాగ్రామ్ డ్రా చేస్తే, నేను డ్రా చేయట్లేదు బట్ అలాగే కనుక డయాగ్రామ్ డ్రా చేస్తే మీరు చెప్పండి, ఈ సెక్షన్ అనుకున్నప్పుడు లెఫ్ట్ కన్సిడర్ చేస్తే బెస్టా, రైట్ కన్సిడర్ చేస్తే బెస్టా? ఆల్ ఆఫ్ యూ. సో లైవ్లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఫాలో అవుతున్నారో లేదో. జస్ట్ ఐ విల్ ట్రై టు సీ ద కామెంట్స్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. సో ఈసారి మనం ఈ సెక్షన్ కన్సిడర్ చేసాం షియర్ ఫోర్స్ క్యాల్కులేషన్ కోసం. ఎందుకంటే ఏసీలో షియర్ ఫోర్స్ ఎలా వేరీ అవుతుందో మనకు తెలిసిపోయింది. మరి బీసీలో ఎలా వేరీ అవుతుందో తెలియాలి కదా, దానికి నేను ఒక సెక్షన్ ఇక్కడ కన్సిడర్ చేశాను. సో అప్పుడు చెప్పండి ఆల్ ఆఫ్ యూ. సో దోస్ హూ ఆర్ ఇన్ లైవ్ ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నో రిప్లై ఫ్రమ్ ఎనీవన్, నో ఆన్సర్స్. ఓకే, లివ్ ఇట్. సో ఇటు సైడ్ కన్సిడర్ చేస్తే బెస్ట్, రైట్ సైడ్ కన్సిడర్ చేస్తే బెస్ట్. ఎందుకంటే రైట్ సైడ్ ఓన్లీ రియాక్షనే ఉంది, లెఫ్ట్ సైడ్ లోడు రియాక్షన్ ఉంది. క్యాల్కులేషన్స్ ఎక్కువ అవుతాయి లేదా? సో అలా రైట్ సైడ్ కన్సిడర్ చేసినప్పుడు నేను ఈ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ అంతా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, రైట్ సైడ్ కన్సిడర్ చేస్తున్నాం. రైట్ సైడ్ ఫోర్స్ ఏముంది? రియాక్షన్ ఫోర్స్ ఆర్బీ ఈక్వల్ W/2 ఉంది, అప్వర్డ్ ఉంది. సో రైట్ సైడ్ అప్వర్డ్ నెగిటివా కదా? హ్యాన్స్ ఇక్కడ షియర్ ఫోర్స్ ఏమవుతుంది? -W/2. ఆ -W/2 అనేది బి నుంచి సి వరకు కాన్స్టెంట్. సి పాజిటివ్ని పైకి చూపించామంటే నెగిటివ్ని కిందకేగా చూపించాలి. ఆల్ ఆఫ్ యూ. సో కిందకి ఇలా సి వరకు మైనస్, ఇది W/2. సో రెండింటిని జాయిన్ చేయండి. దిస్ ఈ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ SFD. సో మనకి షియర్ ఫోర్స్ ఎలా వేరీ అవుతుంది? ఏ నుంచి సి వరకు, ఓకే, ఏ నుంచి సి వరకు పాజిటివ్ W/2 షియర్ ఫోర్స్ ఉంటుంది. సి దగ్గర ఎక్కడైతే పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుందో అక్కడ సడన్గా పాజిటివ్ W/2 నుంచి నెగిటివ్ W/2కి వచ్చేసింది. అక్కడి నుంచి మళ్ళీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది SFD. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో నో రిప్లై ఫ్రమ్ ఎనీవన్ ఆర్ నో క్వశ్చన్స్. ఓకే, సో దెన్ మనం ఇప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే, దానికోసం నేను మొత్తం ఇదంతా రబ్ చేస్తున్నాను. ఓకే, ఐ రబ్ ఇట్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే, సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ సేమ్ సెక్షన్స్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయడానికి కూడా మనం XX1 XX2 సెక్షన్సే కన్సిడర్ చేద్దాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉందిగా డయాగ్రామ్. ఓకే, బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి ఒక్కసారి మనం డెఫినేషన్ డిస్కస్ చేసాం కదా, ఒక్కసారి ఆ డెఫినేషన్ చూపిస్తాను చూడండి. మనం డెఫినేషన్ డిస్కస్ చేసాం కదా, చూడండి బెండింగ్ మూమెంట్ అంటే ఏమనుకున్నాం. ఒక్కసారి ఈ డెఫినేషన్ చూసి ఈ డెఫినేషన్ ప్రకారం ఫాలో అయ్యి మనం బెండింగ్ మూమెంట్ క్యాల్కులేట్ చేయగలుగుతున్నామో లేదో చూడండి. ట్రై టు అబ్జర్వ్. ఇట్ ఈస్ ద ట్రాన్స్వర్స్ మూమెంట్ డ్యూ టు అప్లై లోడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ప్రొడ్యూస్డ్ బై ట్రాన్స్వర్స్ ఫోర్సెస్ ఐదర్ టు ద రైట్ ఆర్ లెఫ్ట్ ఆఫ్ ద సెక్షన్. అండ్ సాగింగ్ అయితే పాజిటివ్ అనుకున్నాం, ఆగింగ్ అయితే నెగిటివ్ అనుకున్నాం. ఇజంట్ ఇట్? సో మనం బీమ్కి వచ్చేస్తే మనం కన్సిడర్ చేసిన సెక్షన్ ఇది. సో ఇప్పుడు చెప్పండి, ఈ సెక్షన్కి రైట్ సైడ్ కన్సిడర్ చేయడం బెస్టా, లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేయడం బెస్టా? సేమ్ కాన్సెప్ట్. లెఫ్ట్ సైడ్ అయితే మనం XX1గా క్రాస్ సెక్షన్ కన్సిడర్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఒక రియాక్టివ్ ఫోర్స్ మాత్రమే ఉంది. అదే రైట్ సైడ్ అయితే లోడు రియాక్టివ్ ఫోర్స్ ఉంది. రెండు వైపులా ఏది కన్సిడర్ చేసినా కూడా మనకి వాల్యూ సేమే వస్తుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఎటువంటి డౌట్ లేదు. బట్ మనం ఎక్కువ ఫోర్స్లో ఉన్న సైడ్ ఎందుకు కన్సిడర్ చేయమంటే క్యాల్కులేషన్స్ అన్నీ లెంతీగా ఉంటాయని. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు చూడండి, హియర్ బెండింగ్ మూమెంట్ అట్ X1 అంటే ఇక్కడ ఏమవుతుంది? సో ఈ మూమెంట్ అనేది చూడండి లెఫ్ట్ సైడ్ నుంచే కదా మనం కన్సిడర్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఈ సెక్షన్ దగ్గర, ఓకే, ఈ సెక్షన్ దగ్గర లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఈ సెక్షన్ దగ్గర ఈ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో మూమెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఈ డైరెక్షన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజా? సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఒకసారి వాచ్ గడియారమో చూడండి. సో ఇది క్లాక్ వైజ్, రైట్? సో లెఫ్ట్ సైడ్ నుంచి క్లాక్ వైజ్ అంటే అది సాగింగా హాగింగా? సియర్, ఇది సాగింగ్, ఇది హాగింగ్. సో లెఫ్ట్ సైడ్ నుంచి క్లాక్ వైజ్ అంటే సాగింగే కదా, పాజిటివ్. ఎంతది? W/2 X1, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు W/2 కాన్స్టెంట్. X1 అంటే ఇది ఎలా ఉంది? Y ఈజ్ ఈక్వల్ టు MX లా ఉందా లేదా? మ్యాథమెటిక్స్లో చదివారా మీరు? Y ఈజ్ ఈక్వల్ టు MX అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ లీనియర్ ఆర్ ఇన్క్లైన్డ్ లైన్. ఇందాకటిది స్ట్రైట్ లైనే, ఇప్పుడు స్ట్రైట్ లైన్. బట్ ఇందాకటిది ఏంటి? హారిజెంటల్ లైన్ ఆర్ యూ కెన్ సే ఫ్లాట్ లైన్. బట్ ఈసారి లీనియర్ లైన్. ఓకే, లీనియర్ లైన్ అంటే X1 0 అయింది అనుకోండి, 0 అవుతుందా లేదా?
అదే x1 0 అయితే ఏమైంది, x1 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బెండింగ్ మూమెంట్ అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం, ఏ దగ్గర. సో బెండింగ్ మూమెంట్ అట్ ఏ ఏమైంది, 0 అయింది. అదే x1 L/2 పెట్టండి, అప్పుడు బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, సి అవుతుంది. సో ఎంత అయింది, W/2 ఇంటూ L/2, WL/4 అయిందా లేదా. సో లీనియర్గా వేరీ అవుతుందంటే స్ట్రైట్ లైను. సో స్ట్రైట్ లైన్ని డ్రా చేయడానికి మనకు 2 పాయింట్లు సరిపోతాయా లేదా, ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడేంటి 0, ఇక్కడ 0, ఇక్కడ WL/4 సెంటర్లో జాయిన్ చేయండి. దిస్ ఈజ్ బెండింగ్ మూమెంట్ ఫర్ ఏసీ. మరి బీసీకి ఎలా, సేమ్ క్యాల్కులేషన్, x(2). నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నా చూడండి, ఇది రబ్ చేసేసి, ఓకే, x(2) సెక్షన్కి, ఇక ఇది కదా సెక్షన్ మనం అనుకున్నాం, దానికి డయాగ్రామ్ డ్రా చేస్తున్నా చూడండి ఒకసారి. ఇది x(2) అండ్ దిస్ ఈజ్ రైట్. ఓకే, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అండ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ హౌ మచ్, ఇది x. అప్పుడు ఇదేమవుతుంది, L-xే కదా. ఇక్కడ మనకి W అనే లోడ్ ఉంది. ఇక్కడ ఏముంది, రియాక్షన్ RA విచ్ ఈజ్ ఈక్వల్ టు W/2. ఇక్కడ రియాక్షన్ RB విచ్ ఈజ్ ఈక్వల్ టు W/2. సో ఇప్పుడు చెప్పండి, x(2) సెక్షన్ మనం బీసీ మధ్యలో తీసుకున్నప్పుడు రైట్ సైడ్ చేస్తే బెస్టా, కన్సిడర్ చేస్తే బెస్టా, లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేస్తే బెస్టా, ఏదన్నా చేయొచ్చు, రైట్. బట్ ఏది బెస్ట్ అని అడుగుతున్నా, రైట్. ఎందుకంటే రియాక్షన్ మాత్రమే ఉంది. అదే లెఫ్ట్ తీసుకున్నాను అనుకోండి, లోడు రియాక్షన్ రెండు ఉన్నాయి. సో బెటర్ యూ కన్సిడర్ రైట్ సైడ్. సో నా బెండింగ్ మూమెంట్ అట్ 2. బెండింగ్ మూమెంట్ అట్ 2 అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద మూమెంట్స్ ప్రొడ్యూస్డ్ బై ద ట్రాన్స్వర్స్ ఫోర్సెస్. సో ఇక్కడ ట్రాన్స్వర్స్ ఫోర్స్ ఏంటి, W/2 కదా. సో చూడండి, ఈసారి చూడండి, ఈ W/2 అనేది ఏ డైరెక్షన్లో మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, మనం రైట్ సైడ్ నుంచి వస్తున్నాం. ఓకే, ఇందాక లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాం, ఇప్పుడు రైట్ నుంచి వస్తున్నాం. ఈ W/2 అనేది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏ డైరెక్షన్లో మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా. చూడండి, నా చేతిని ఫాలో అవ్వండి, క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజ్. మరి రైట్ సైడ్ నుంచి కన్సిడర్ చేసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అంటే పాజిటివా నెగిటివా, పాజిటివే, సాగింగ్. సో ఆ విధంగా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ యొక్క సైన్ కన్వెన్షన్ అనేది సాగింగా హాగింగా బట్ డిసైడ్ చేయాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయినా కాదు, రైట్. సో మూమెంట్ ఏమవుతుంది, ప్లస్ W/2 x2, అదే ఇది x2 అనుకుందాం, x2. సో ఇప్పుడు బి దగ్గర x2 వాల్యూ అంతా 0. సో ఎంత అయింది చెప్పండి, బెండింగ్ మూమెంట్ ఎట్ x2 ఈక్వల్స్ టు 0 అంటే బెండింగ్ మూమెంట్ ఎట్ బిఏ కదా 0. మరి అదేవిధంగా ఎట్ x2 ఈజ్ ఈక్వల్ టు L/4 అంటే ఏంటి, సెంటర్లోనే కదా. అప్పుడు బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, సి ఏమైంది, WL/4 అయిపోయిందా లేదా. సో ఇది స్ట్రైట్ లైన్ వేరియేషన్ అని అర్థమైంది మనకి. ఓకే, లీనియర్ వేరియేషన్ ఆర్ యూ కెన్ సే ఇన్క్లైన్ లైన్ అని అర్థమైంది. 2 పాయింట్లు తెలిసిపోయినాయి, ఇక్కడ 0, ఇక్కడ W/4 జాయిన్ చేయండి. దిస్ ఈజ్ BMD, దట్స్ ఇట్. మ్యాక్సిమం వాల్యూ అంతా WL/4. ఈ విధంగా SFDs BMDs మనం డ్రా చేయాలి, దట్స్ ఇట్. సో ఈ టాపిక్ కూడా అయిపోయింది, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ టాపిక్ కూడా అయిపోయింది. సో మనకున్న టాపిక్స్ ఏంటి, ఇంకా థియరీ ఆఫ్ బెండింగ్ అండ్ టార్షన్. సో ఆ థియరీ ఆఫ్ బెండింగ్ అండ్ టార్షన్ కూడా మనం బ్రీఫ్గా చూద్దాం. అంటే ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ సెషన్లో ఒక 1 అవర్ 1.5 అవర్ ఎంత వస్తే అంత మనం టోటల్ సబ్జెక్ట్ కవర్ చేయటం. చూడండి 1.5 అవర్లో కవర్ చేసేయగలుగుతున్నాం లేదా. అఫ్కోర్స్ ఇంకా డీటెయిల్లోకి డిఫరెంట్ కేసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లా, బట్ కాన్సెప్ట్స్ చెప్పేసి దాన్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, లేదా ఒక క్వశ్చన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, దట్స్ ఇట్. సో ఈ విధంగా SFD BMDs అనేవి డ్రా చేయాలి మనం. నెక్స్ట్ ఏంటి, థియరీ ఆఫ్ బెండింగ్. థియరీ ఆఫ్ బెండింగ్. ఓకే, థియరీ ఆఫ్ బెండింగ్. సో ఈ థియరీ ఆఫ్ బెండింగ్లో మనకు మోస్ట్ పాపులర్ ఫార్ములా ఒకటి ఉంటుంది. అండ్ బెండింగ్కే ఇంకో పేరు ఏంటంటే ఫ్లెక్చర్. బెండింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్లెక్చర్.
బెండింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫ్లెక్చర్. సో ఈ బెండింగ్లో ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటో చూడండి, M/I ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అన్నా వాడచ్చు లేదా సిగ్మా అన్నా వాడచ్చు స్ట్రెస్కి, చెప్పాను కదా. సో F/Y ఈజ్ ఈక్వల్ టు E/R, ఇది ఫార్ములా. నా ఇక్కడ M అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మరి I అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. Y అంటే స్ట్రెస్ అట్ ఎనీ లెవెల్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. Y అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. E అంటే యంగ్స్ మాడ్యులస్. R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియల్ కనుక చూస్తే మనకి డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ ఫార్ములాస్? రెక్టాంగిల్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత చెప్పండి. రెక్టాంగిల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఇదే కదా రెక్టాంగిల్. సో దిస్ రెక్టాంగిల్ ఈజ్ హ్యావింగ్ ఏ డైమెన్షన్ B and D. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రల్ యాక్సిస్ XX ఎంత అవుతుంది, I. సో I ఈజ్ ఈక్వల్ టు BDQ/12, ఇజంట్ ఇట్? అదేవిధంగా ట్రయాంగిల్కి ఇవన్నీ స్టాండర్డ్ వాల్యూస్, ఓన్లీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో మాత్రమే కాదు, మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో కూడా ఈ ఫార్ములాస్ మళ్ళీ ఉంటాయి. సో ట్రయాంగిల్కి ఎంత అవుతుంది చెప్పండి. సో ట్రయాంగిల్కి ఎంత అవుతుంది, సపోజ్ ఇది ట్రయాంగిల్ అనుకున్నాం అనుకోండి, ఎందుకంటే ఈ ఫార్ములాలో అయ్యి ఉంది కదా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దేర్ఫోర్ మనకు ఆ వాల్యూస్ తెలియాలి. సో ట్రయాంగిల్ విడ్త్ ఏమో B, హైట్ ఏమో H. ఓకే, సెంట్రల్ యాక్సిస్ ఇక్కడ ఉంటుంది. సో వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ట్రయాంగిల్, BHQ/36. మరి అదే సర్కిల్కి అయితే, ఫర్ సర్కిల్ πd/4/64 or πr/4/4. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ విధంగా ప్రతి క్రాస్ సెక్షన్కి అబౌట్ సెంట్రల్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఉంటుంది. ఓకే, ఆ స్టాండర్డ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఫస్ట్ టూ టర్మ్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే చూడండి, ఫస్ట్ టూ టర్మ్స్ M/I ఈజ్ ఈక్వల్ టు F/Y అయింది కదా, M/I ఈజ్ ఈక్వల్ టు F/Y అయింది కదా. సో ఇప్పుడు ఈ అయినట్టు తీసుకెళ్ళండి. సో M/F ఈజ్ ఈక్వల్ టు I/Y అయింది కదా. సో ఈ I/Yనే మనం ఏమంటామంటే సెక్షన్ మాడ్యులస్ అంటాము. సెక్షన్ మాడ్యులస్ అంటాము. ఏమంటాం, సెక్షన్ మాడ్యులస్ అంటాం. సో ఇప్పుడు ఆ సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటో చూడండి ఒకసారి. సెక్షన్ మాడ్యులస్ we represent it with Z, it is I/Y. So generally section modulus represents the flexural strength of any cross section. For any cross section అంటే ఏ క్రాస్ సెక్షన్కైనా బెండింగ్ మూమెంట్ తీసుకునే కెపాసిటీ ఎంత ఉందో తెలియాలి అంటే ఈ సెక్షన్ మాడ్యులస్ ఎంతో క్యాల్కులేట్ చేయాలి. Therefore this section modulus is the indication or it represents the flexural strength. ఫ్లెక్చర్ అంటే బెండింగ్ అన్నారు కదా. సో ఫ్లెక్చురల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ క్రాస్ సెక్షన్. ఫర్ రెక్టాంగిల్ క్యాల్కులేట్ చేద్దాం చూడండి. రెక్టాంగిల్ క్రాస్ సెక్షన్ తీసుకొని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది రెక్టాంగిల్ క్రాస్ సెక్షన్. సో ఇది Y కదా, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ Y అంతా D/2 కదా, ఇది B అండ్ ఇది D, రైట్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అయింది, BDQ/12. ఓకే, BDQ/12 అండ్ Y ఎంత అయింది, D/2. సో మరి ఆ విధంగా చూస్తే Z అంటే ఏంటి, I/Y కదా. సో I అంటే ఎంత, BDQ/12, Y అంటే ఎంత, D/2. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే BD²/6 కదా. సో ఆ విధంగా Z అనేది ఇట్ రిప్రజెంట్స్ ద ఫ్లెక్చురల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్. సో ఫర్ ఎ గివెన్, చూడండి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ, ఫర్ ఏ గివెన్ ఏరియా అండ్ వెయిట్ Z ఆఫ్ I అంటే ఏంటి, I సెక్షన్ యొక్క సెక్షన్ మాడ్యులస్ ఈజ్ గ్రేటర్ దాన్ Z ఆఫ్ రెక్టాంగిల్. నేను షేప్లో చూపిస్తున్నా, గ్రేటర్ దాన్ Z ఆఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ Z ఆఫ్ సర్కిల్. అంటే అన్నిట్లో కల్లా సర్క్యులర్కి లీస్ట్ బెండింగ్ మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. అందుకే మనం ఇంట్లో సర్క్యులర్ సెక్షన్స్ బీమ్స్ కింద వాడడం అండ్ రెక్టాంగిల్ని వాడతాం. సో ఎందుకంటే కాంక్రీట్ ఐ సెక్షన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఐ సెక్షన్ కూడా ఎక్కువగా వాడడం. బట్ రెక్టాంగిల్ కూడా ఎక్కువ స్ట్రెంతే ఉంటుంది, ఐ సెక్షన్ అంత కాకపోయినా. దేర్ఫోర్ వీ మేక్ యూజ్ ఆఫ్ రెక్టాంగిల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవుట్ ఆఫ్ ఆల్ ద సెక్షన్స్ ఫర్ గివ్ అంటే ఐ సెక్షన్ సేమ్ ఏరియా, రెక్టాంగిల్ సెక్షన్ సేమ్ ఏరియా, స్క్వేరు, సర్కిల్ మొత్తం ఈ అన్ని షేపులు సేమ్ ఏరియా ఉన్నాయి కనుక తీసుకుంటే అన్నిటిలో కల్లా దేనికి ఎక్కువ మనకి సెక్షన్ మాడ్యులస్ ఉంటుంది,
I. Therefore, I is the most efficient section in bending. ఇదే థియరీ ఆఫ్ బెండింగ్. క్లియర్ ఆఫ్ యూ? జస్ట్ ఆ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది అంతే. సో నెక్స్ట్ ఈ బెండింగ్లోనే మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, బెండింగ్లోనే మనకు ఉన్న ఇంకో కాన్సెప్ట్ అంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. అండ్ వన్ మోర్ థింగ్, లెట్ మీ సీ సమ్ డౌట్స్ ఆర్ దేర్, సమ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకే ఓకే సో చూడండి, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పర్టికులర్ బీమ్స్ థియరీ ఆఫ్ బెండింగ్లో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా ఉంటుంది. సో ఆ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అండ్ అసలు ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. సో షియర్ స్ట్రెస్ ఇన్ బీమ్స్, షియర్ స్ట్రెస్ ఇన్ బీమ్స్. సో బీమ్స్లో షియర్ స్ట్రెస్ని క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే టౌ ఈజ్ ఈక్వల్ టు FA_y బార్ బై IB. I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, B అంటే విడ్త్, AY బార్ అంటే ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్, ఓకే, ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఏరియా, ఓకే, ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఏరియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైట్. AY బార్ అంటే ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఏరియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్, ఓకే, ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద ఏరియా అబౌట్ ద కన్సిడర్డ్ సెక్షన్ అబౌట్ న్యూట్రల్ యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు ఈ షియర్ స్ట్రెస్ అనేది వేరియస్ క్రాస్ సెక్షన్స్కి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఫర్ రెక్టాంగిల్ అంటే మీకు ఇప్పుడు డెరివేషన్లు ఏమీ చూపించను, బట్ రెక్టాంగిల్కి ఆ టౌ ఫార్ములా ఏమవుతుందంటే F/2I d²/4 - y². ఓకే, అండ్ ఇయర్ టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ద టౌ యావరేజ్. సో రెక్టాంగిల్ సెక్షన్ ఇదే కదా, దిస్ ద రెక్టాంగులర్ సెక్షన్. సో ఈ రెక్టాంగులర్ సెక్షన్ కనుక మనకి ఎక్కడే కదా న్యూట్రల్ యాక్సిస్ ఉండే సెంటర్లో రెక్టాంగిల్కి. సో యాక్చువల్ షియర్ స్ట్రెస్ అనేది ఇలా వేరీ అవుతుంది, మ్యాక్సిమం ఎట్ ద సెంటర్ టౌ మ్యాక్స్. యావరేజ్ షియర్ స్ట్రెస్ అనేది ఇలా వేరీ అవుతుంది. సో యావరేజ్ అంటే ఏంటి, టౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా BD. రెక్టాంగిల్ అంటే BDయే కదా, దిస్ ఈజ్ ఫర్ రెక్టాంగిల్. మరి అదే ట్రయాంగిల్కి ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ట్రయాంగిల్, సో ట్రయాంగిల్కి షియర్ స్ట్రెస్ ఫార్ములా టౌ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే F/3I HY - y². సో ఇది ట్రయాంగిల్ అనుకోండి. సపోజ్ దిస్ ఇస్ ద ట్రయాంగిల్ హ్యావింగ్ విడ్త్ B అండ్ హైట్ H. అండ్ ట్రయాంగిల్కి సెంట్రల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, బేస్ నుంచి H/3 డెప్త్లో అండ్ వర్టెక్స్ నుంచి 2H/3. దేర్ఫోర్ హియర్ వేర్ న్యూట్రల్ యాక్సిస్ లైస్ ఫర్ ద ట్రయాంగిల్. ఓకే ఓకే, దిస్ ఈజ్ హౌ మచ్ H/3 అండ్ దిస్ ఈజ్ హౌ మచ్ 2H/3. ఓకే, 2H/3. సో డిస్ట్రిబ్యూషన్ కనుక చూస్తే యాక్చువల్ షియర్ స్ట్రెస్ అనేది కనుక డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఎలా ఉంటుంది, యావరేజ్ తెలుసు కదా, యూనిఫామ్గానే ఉంటుంది. యావరేజ్ ఎలా ఉంటుంది. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం అనేది ప్రీవియస్ కేసులో లాగా న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఉండదు, అట్ H/2 డిస్టెన్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. అండ్ Y అంటే ఏంటంటే వర్టెక్స్ నుంచి తీసుకున్నాం Y, కానీ ఇక్కడ ఏంటి Y న్యూట్రల్ యాక్సిస్ నుంచి తీసుకుంటాం Y. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఈ ఫార్ములాలో Y ఏంటంటే న్యూట్రల్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్, బట్ ట్రయాంగిల్ కేసులో Y ఏంటంటే వర్టెక్స్ నుంచి డిస్టెన్స్. సో ఈ కేసులో మనం టౌ మ్యాక్స్ అనేది చూస్తే 3/2 టౌ యావరేజ్. సో టౌ యావరేజ్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియానే కదా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఎంత, హాఫ్ ఇంటూ BH, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అండ్ షియర్ స్ట్రెస్ అట్ న్యూట్రల్ యాక్సిస్, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర షియర్ స్ట్రెస్ చూస్తే 4/3 ఆఫ్ టౌ యావరేజ్. సివి మరి నేను ఇక్కడ ఏవైతే రాస్తున్నానో అవన్నీ బిట్సే. అంటే రెక్టాంగిల్లో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది యావరేజ్లో 3/2 టైమ్స్ ఉంటుంది. యావరేజ్ కన్నా 3/2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, అంటే 1.5. ట్రయాంగిల్లో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది H/2 దగ్గర అక్కడ అవుతుంది, అది కూడా 3/2 ఆఫ్ యావరేజే. బట్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఎంత అక్కడ అవుతుంది,
న్యూట్రల్ యాక్సిస్ దగ్గర కూడా మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ కన్నా ఎక్కువ షియర్ స్ట్రెస్ ఉంటుంది. బట్ అదంతా 4/3 అంటే 4/3 అంటే ఎంత 1.33. అదే 3/2 అంటే ఎంత 1.5. సో 1.5 ఎక్కువ కదా, అందుకు h/2 డిస్టెన్స్ దగ్గర ఎక్కువ. అదే సర్కిల్ కనుక చూసారనుకోండి, సపోజ్ సర్కిల్ చూస్తే సర్కిల్ రైట్, ఇక్కడ కూడా సెంటర్ నుంచే y తీసుకుంటాం. అండ్ దిస్ సర్కిల్ ఈజ్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ r. ఓకే, r రేడియస్ ఉంది. సో ఇక్కడ షియర్ స్ట్రెస్ చూస్తే ఇలాగే ఉంటుంది అండ్ యావరేజ్ కూడా ఇలాగే ఉంటుంది. బట్ టౌ ఫార్ములా కనుక చూస్తే F/3I r² - y². ఇది షియర్ స్ట్రెస్ ఫార్ములా. సో ఇక్కడ టౌ మ్యాక్స్ ఎంత అవుతుంది అంటే 4/3 ఆఫ్ టౌ యావరేజ్. సో టౌ యావరేజ్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ కూడా మనం డిస్కస్ చేసాం కదా. ఈ I ప్లేస్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈ షియర్ స్ట్రెస్ ఇన్ ద బీమ్స్. నెక్స్ట్ ఏంటి, లాస్ట్ టాపిక్ టార్షన్. ఓకే, నెక్స్ట్ ఏంటి టార్షన్. సో టార్షన్లో ఫార్ములా ఏంటి మనకి, T/IP τ/r = g∠L. సో ఈ థీటా అంటే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్, సో యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఎలా వస్తుంది మనకి, థీటా. ఈ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ కన్సిడర్ చేయండి. థీటా కావాలి అంటే TL/GIP కదా. ఇక్కడ GIP అంటే ఏంటంటే పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనం ప్రీవియస్గా బెండింగ్లో డిస్కస్ చేసిన మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాదు, రెండు వేరు. ఈ పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి మనం డీటెయిల్గా ఇంజనీరింగ్ మెకానిక్స్లో చదువుతాం. బట్ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. అండ్ ఇంకోటి ఏంటంటే పవర్ ట్రాన్స్మిటెడ్ బై ద షాఫ్ట్స్. సో ఆ ఫార్ములా ఏంటంటే టౌ × ఒమేగా, అండ్ ఒమేగా ఏంటంటే 2πn/60. దట్స్ ఇట్. జస్ట్ ఈ 3 ఫార్ములాలు ఉంటాయి టార్షన్లో. సో ఈ విధంగా మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కంప్లీట్ చేసేస్తాం. అంటే రివిజన్ చేసేటప్పుడు ఇంకా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను కొంచెం టైం తీసుకున్నా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రివిజన్ సెషన్ అయితే అరగంటలో మనం ఫినిష్ చేసేది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. ఎప్పుడు మీకు అంతా ఒకసారి బాగా చదివేస్తే. ఓకే, మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ అంతా ఒకసారి బాగా చదివేసి రెండోసారి కూడా చదివితే మూడోసారి అరగంటలో అవగొట్టొచ్చింది. సో కొంతమంది అడుగుతున్నారు కదా ఎంతసేపు అని. సో 2 సార్లు బాగా నేర్చుకుంటే థర్డ్ టైం వీ కెన్ ఫినిష్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా మనం అరౌండ్ 1 అవర్లో కవర్ చేస్తాం, 1 అవర్ ఆర్ 1.5 అవర్లో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ ప్లీజ్ ఆస్క్ ఆర్ ఎల్స్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ లైవ్ సెషన్. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే అడగండి. జస్ట్ ఐ విల్ గివ్ 1 to 2 minutes ఆఫ్ టైం, ఆర్ ఎల్స్ మనం ఇంకా సెషన్ దీంతో ఎండ్ చేద్దాం. ఓకే, seems to be no doubts from your end. So please try to prepare well. Okay, డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీ ప్రిపరేషన్కి మా కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. Therefore, please go to the Google Play Store and download the S&S Publications app, and there where you will find the online course. సో ఆన్లైన్ కోర్స్ అనేది మేము ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో అట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైసే ఉంది. యూ కెన్ అఫోర్డ్ ఇట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.